దేవసేవకులు పాస్టర్ల ద్వారా దేవుడు దేవసేవకులు పాస్టర్ల ద్వారా దేవుడు మాట్లాడతాడు, వాళ్ళకే దర్శనం కానిస్తారు అంటారు కదా సార్ కొంతమంది దైవసేవకులకు వాళ్ళతోనే వాళ్ళతోనే మాట్లాడతాడు, వాళ్ళకే దర్శనం కనబడతాడు. వాళ్ళకి తప్ప విశ్వాసులు కనపడరు అంటారు కదా సార్. ఇప్పుడు విశ్వాసే చాలా బాధల్లో కన్నీటి ప్రార్థన చేస్తుంటాడు. ఓకే, మరి దేవుడు అలాంటి వారితో మాట్లాడతాడు కదా సార్, దర్శనం కానీ వస్తుంది కదా. అంటే వాళ్ళతో మాట్లాడాలంటే దేవ సేవకులతో మాత్రం మాట్లాడతారంట, వాళ్ళకే దర్శనాలు చూపిస్తారంట. ఇది నిజమా సార్? సరే, మంచిది. ఇప్పుడు అట్లా ఎవరు అన్నారు? అంటే సేవకులు అన్నప్పుడు విన్నారు. ఓకే ఓకే, విశ్వాసం కొద్దిగా బాగా దేవుల్లో ప్రార్థన చేసి విశ్వాసం ఉంటారు సార్, దేవుడు వాళ్ళకి చూపించింటారు కదా. ఓకే ఓకే, అది అబద్ధమా నిజమా అట్లా ఏమని చెప్పినా చెప్పండి ఒకసారి నాకు. అంటే కొంతమంది అంటారు సార్, సువార్తకి వెళ్ళినప్పుడు అట్లా అన్నదే విన్నదే చెప్పండి. విన్నదే అంటే దేవ సేవకులు కొంతమంది ఏమంటారంటే దేవుడు మాతోనే మాట్లాడతాడు, మాట్లాడాడు అంటే సేవకులతోనే మాట్లాడతాడు, ఆయనకే తెలిసిపడతాడు, ఆయన తప్ప విశ్వాసాలు తెలియపరచుడు, అట్లా వెళ్ళకూడదు సువార్త. కానీ కొంతమంది అంటే దేవుడు సేవకులతోనే మాట్లాడతాడు కానీ విశ్వాసులతో మాట్లాడు, ఇంకోటితో మాట్లాడు. ఓకే, అదంతా సరే, మంచిది. ఈ టాపిక్ని ఎవరితో మాట్లాడతాడో ఎవరితో మాట్లాడాడో దాని విషయం మాట్లాడదాము. ఇప్పుడు మాట్లాడతాడా లేదా అనే విషయం భవిష్యత్తులో మాట్లాడదాం. ఎందుకంటే అవి కొంచెం లోతైన విషయాలు. నేను సబ్జెక్ట్ మీదే మాట్లాడుతుందండి, 1-2 మాటలు చెప్తే సరిపోదు. సరే, దేవుడు పాస్టర్తోనే మాట్లాడతాడా లేదా ప్రవక్తతోనే మాట్లాడతాడా లేదా దేవుని యొక్క సేవ చేసేవారితోనే మాట్లాడతాడా ఎవరితోనే మాట్లాడతాడా అని అంటే 20వ అధ్యాయము ఆదికాండములో ఓ మాట చూద్దాం. ఆదికాండం 3వ వచనం చదవండి. మొదటి వచనం నుంచి చదువుదాం. మొదటి వచనం నుంచి 14వ పేజీ నంబరు 20వ అధ్యాయం మొదటి వచనం. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గురించి ఈమె నా చెల్లెలని చెప్పాను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. ఇప్పుడు ఇక్కడ అబ్రహాం ఎవరు? దేవుని సేవకుడు. సారమ్మ దేవుని సేవకురాలు. వీళ్ళిద్దరూ కూడా దేవుని అదే పనికి పిలిస్తే వాళ్ళు వచ్చారు, దేవుని సేవకు. రైట్. ఇప్పుడు దేవుని యొక్క సేవకుని యొక్క భార్యను ఒక రాజు ఎత్తుకొని పోయాడు. అతను అబీమెలెకు. అతని పేరేంటి? అతను ఫిలిస్తీన్లకు రాజు, అతను అన్యుల రాజు. అతనికి నిజమైన యెహోవా దేవుడికి ఏ సంబంధం లేదు, ఎందుకంటే అతను విగ్రహారాధికుడు. రైట్. 3వ వచనం. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకునొద్దకు వచ్చి, ఇక్కడ చూడండి, అయినను దేవుడు రాత్రివేళ స్వప్నములోనికి అబీమెలెకు నిద్రపోయిన మంచం దగ్గరికి దేవుడు వచ్చాడు. దేవుణ్ణి నమ్మలేదు, యెహోవా దేవుడు ఎవరో తెలియదు. అలాంటి వాని దగ్గరికి వచ్చి స్వప్నములో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషుడికి భార్య గనక ఆమె నిమిత్తం నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పి ఒక అన్యంతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుడే తెలియని వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా అంటే ఎవరో తెలియని వ్యక్తితోనే మాట్లాడుతున్నాడు. మరి అంత ఇంత విశ్వాసంతో మాట్లాడకపోతే ఎట్లా? అంతేనా? అవును, ఓకేనా? అంటే మీరు ఎవరో పాస్టర్లు అన్నారు కాబట్టి వారు అన్నదానికి ప్రశ్నకు సమాధానం ఇది. ఓకేనా? ఇక్కడ అన్నింటితోనే మాట్లాడుతున్నాడు దేవుడు. రైట్. ఇక ముందుకు పోదాం. అదే ఆదికాండము తీయండి. 41వ అధ్యాయము మొదటి వచనం. వాళ్ళు తీని 34వ పేజీ. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా. చూసారా, ఎవరు కలగన్నారు? ఫరోకి
నిజ దేవుడు ఎవరో తెలియదు అసలు. అతను ఐగుప్తీల రాజు. ఇతనికి దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక కళ ఇస్తున్నాడు. అది దేవుడే ఇస్తున్నాడు. ఏంటా కళ? చూపునకు అందమైనవియు బలిసినవియునైనా 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయిచుండెను. వాటి తర్వాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరీ 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచుచుండెను. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమైన బలిసిన ఆవులను తినివేయుచుండెను. అంతలో ఫరో మేలుకొనెను. అతడు నిద్రించి రెండవసారి కలగనెను. అందులో మంచి పుష్టి గల 7 వెన్నులు ఒక్క దంటున పుట్టుచుండెను. మరి తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు వాటి తర్వాత మొలిచాయి. అప్పుడు నిండైన పుష్టి గల ఆ 7 వెన్నులను ఆ పీల వెన్నులు రింగివేశాను. ఇప్పుడు చెప్పండి, మరి ఏం జరుగుతుంది అక్కడ? ఎవరు కనబడుతున్నారు? ఎవరు చూపించారు ఆ కళ? దేవుడే చూపించాడు. జరగబోయే విషయాన్ని దేవుడే చూపించాడు. మరి అతను ఫరో రాజే, అన్యుల రాజే, అతనికి ఎలా చూపించాడు? ఆలోచన చేయండి. ఇక దానియేలు గ్రంథము 2వ అధ్యాయానికి వెళ్ళిపోతే దాన్ని కూడా చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఆదికాండము మొదటిది 20వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు రాసుకున్నామా? 41వ అధ్యాయము ఇందాక చెప్పిండేది అది రాసుకున్నారు కదా ఆల్రెడీ. ఇక దానియేలు గ్రంథము 2వ అధ్యాయం నుంచి రాసుకోండి. మొదటి వచనం నుంచి చెయ్యి. 730 పేజీ నంబరు 730 పేజీ నంబర్ చదవండమ్మా. రైట్ సైడ్ లో నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అది కలలు కన్నాడు. ఆ కళ ఎవరు ఇచ్చారు? దేవుడు. కిందికి పోతే మీరు తర్వాత చదువుకున్నది హోంవర్క్ అంతే. దేవుడే ఇచ్చాడు కళ అది. మరి నెబుకద్నెజరు ఎవరు? ఒక అన్యుడు, విగ్రహారాధికుడు. అతనికి కూడా దేవుడు కళ ఇచ్చాడు. ఆదికాండము ఇంకోటి చూద్దాం. 31వ అధ్యాయము 26వ పేజీ నంబరు 23వ వచనం. 31:23 చదవండి. అతడు తన బంధువులను వెంటబెట్టుకుని 7 దినముల ప్రయాణముల దూరము అతన్ని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతన్ని కలుసుకొనెను. ఎవరు? లాబాను యాకోబును కలుసుకుంటున్నాడు. ఇక్కడ చెప్పా పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు. ఎవరు? యాకోబు. ఇప్పుడు వాళ్ళ మేనమామ ఉన్నాడు కదా, చెప్పా పెట్టుకుండా పోయాడురా అని చెప్పేసి వచ్చేసాడు, పట్టుకున్నాడు, ఆళ్ళని పట్టుకున్నాడు. చూడండి, ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను వద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలకకుము. మరి అసలు ఇతను దేవుని నమ్మినవాడే కాదు, ఇతను సిరియన్స్, విగ్రహారాధికులు. వీళ్ళు విగ్రహారాధికులు. ఎందుకంటే అబ్రహాము యొక్క తమ్ముడు యొక్క కుమారుడు అతను. వాళ్ళంతా విగ్రహారాధికులు. మరి అట్లా విగ్రహారాధికుడు కనుక ఇతను కూతురు విగ్రహం ఎత్తుకొచ్చింది కదా, అందుకే కదా వచ్చాడు. ఇప్పుడు ఒంటి మీద విగ్రహాన్ని పెట్టి దాని మీద కూర్చొని, నేను కడగా ఉన్నాను డాడీ, నా దగ్గర రావద్దని ఆమె. అంటే విగ్రహారాధికుడు అతను. ఆ విగ్రహారాధికుడికి కూడా దేవుడు రాత్రి కనబడి స్వప్నంలో ఏం చేశాడు? మాట్లాడాడు. ఇంకా చాలా ఉన్నాయి బైబిల్లో, మచ్చుకు కొన్ని గుర్తుపెట్టుకోనండి, ఓకేనా? అన్యులతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, విగ్రహారాధికులతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక విశ్వాసత ఎందుకు మాట్లాడు? కొద్దిగా సువార్తకి వెళ్తున్నాం సార్. ఇప్పుడు ఆయన సేపులో వచ్చి చెప్పాలంటే 5 వేలు మనం బస్ స్టాండ్ వెళ్తుంటాము. అట్లా వెళ్తుంటే ఎవరో ప్రమాదంలో కష్టాల్లో ఉంటారు, దుఃఖపడుతుంటారు, ఎవరు పలుకోలేక 4 మాట వెళ్ళి దేవుని గురించి చెప్పి ప్రార్థన చేసి సువార్త చెప్తాం కదా. అందుకే మేము చెప్పొచ్చా వద్దని చెప్పొచ్చు. అంటే క్లియర్ అయింది. మీరేం చెప్తారు? సువార్త చెప్పొచ్చు, దాని తప్పేముంది? రక్షణ పొందాలి. సువార్త ఎవరైనా చెప్పొచ్చు. అవును సార్, సువార్త ఎవరైనా చెప్పొచ్చు. అందుకే ఇప్పుడు తప్పులేదు సార్, నాకే కనబడుస్తుంది పాటలకే. అది తప్పకూడదు. ఆ మాట చెప్పే వాళ్ళందరూ కూడా అబద్ధికులే. తమను తాము గొప్పగా చేసుకుంటారు వాళ్ళంతే. అట్లానే కొద్దిగా వాళ్ళు ఏమంటారు? ఎవరు చెప్పారు అట్లా విరోధము? సువార్త ప్రకటించమని దేవుడు బైబిల్లో చెప్తే. అవునులే సార్,
అందుకనే డౌట్. చిన్న పిల్లలైనా సరే సువార్త ప్రకటించవచ్చు, తప్పేముంది? దేవుడు సువార్త ప్రకటించడానికే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. అదే సార్, వెతికి రక్షించమన్నాం కదా సార్. తప్పనిసరిగా రక్షించిపోతున్నావు. మరి స్త్రీలైనా పురుషులైనా సువార్త ఎవరైనా ప్రకటించవచ్చు. సువార్త ప్రకటించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. సువార్త ప్రకటించకపోతే నాకు నాకు అది శ్రమ అన్నాడు కదా పౌలు గారు. కనుక మీరు సువార్త ప్రకటించవచ్చు. కానీ నాకు కళ్ళు వచ్చినాయి, నాకు అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి అని మనకి ఏమి రాకపోయినా సరే మనం చెప్పామనుకోండి, అబద్ధం అవుతుంది. అది ఒకవేళ దేవుడు ఖచ్చితంగా మీకు చూపించాడు అనుకో, అది ఖచ్చితమా కాదా అని మీరు రూఢిపరుచుకొని ఆ తర్వాత దాన్ని ప్రొసీడ్ అవ్వండి, అంతే. ఎందుకంటే ఈరోజు ప్రపంచం ఎలా ఉందంటే, ఒక ఆయన లాస్ట్ పెద్ద పాస్టర్ గారు, ఆయన పేర్లు ఎందుకు నాకు ఊరికి అనవసరంగా, పెద్ద పాస్టర్ గారు స్టేజ్ మీద అసలు దాదాపుగా ఆయన సంఘానికి 40,000 మంది వస్తారు. అంత పెద్ద పాస్టర్ గారు, ఫేమస్ అతను. ఆయన నెలకు వచ్చి అసలు ఒక వారంలో చందా అంటే కానుక బాక్సులో పడే కానుక ఎంత తెలుసా? ₹1,00,00,000. అంత సంపాదిస్తాడు. చర్చే 40 కోట్లు 50 కోట్లు పెట్టి కట్టించాడు. అట్లాంటి గొప్ప పాస్టర్ ఏమన్నాడు? కారు వేగంగా పోతుంది అన్నాడు. ఏమవుతుంది అన్నాడు? కారు నిలబడదు, డీజిల్ అయిపోయినా వెళ్ళిపోతుంది అన్నాడు. అంటే అర్థం ఏంటి? కేసీఆర్ రాకమునుపు ఇది మాట్లాడిన మాట. ఎప్పుడు? ఆగస్టులో మీటింగ్స్ ఉంటే ఆగస్టులో మాట్లాడాడు. డిసెంబర్లో ఏమైంది? కేసీఆర్ రాలేదు, చెయ్యి వచ్చింది. అంటే పాస్టరు ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలా. కాంగ్రెస్ వస్తుంది, తెలుగుదేశం వస్తుంది అని నువ్వు ఏదో చెప్పి ఆఖరికి ఏం జరుగుతుంది? రాలే. అతన్ని ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు. గొప్ప పాస్టర్, తలకాయ ఆడబెట్టుకోలు కూడా తెలియదు అతనికి. అది కనుక ఖచ్చితంగా ఇది ఏంటంటే టీఆర్ఎస్ వస్తుంది, బీఆర్ఎస్ వస్తుంది చెప్పాడు, తన నోటితో చెప్పాడు. ఆఖరికి ఏమొచ్చిందంటే చేయొచ్చింది. అంటే పరిశుద్ధాత్మతో నేను ప్రేరేపింపబడుతున్నానని చెప్పేసి మాట్లాడాడు. మరి నిజంగా మరి అతను కింద కూర్చొని 40,000 మంది ఏమి విన్నారో, మరి అతనితో పాటు రాజకీయ నాయకులు ఏమి విన్నారో నాకు తెలియదు, కానీ మరి ఎంత అమాయకులో నాకు తెలియదు, కానీ మరి చెప్పాడు. ఇంకొక ఆయన, 2 ఆడపిల్లలు అతనికి. ఫస్ట్ అతను కూడా పెద్ద ఫేమసే, పెద్ద సేవకుడు అతను. 2 ఆడపిల్లలు. తను మీటింగ్లోనే చెప్పాడు ఇట్లే, సంఘంలోనే. ఆయన సంఘానికి కూడా 20,000 మంది వస్తారు. నాకు నెక్స్ట్ పుట్టబోయేది మగపిల్లోడు పుట్టబోతున్నాడు 3వ వాడుగా అని దేవుడు నాకు బయలుపరిచాడు, మేము గంటల తరబడి ప్రార్థన చేసినందుకు అని బహిరంగంగానే చెప్పాడు. ఆడపాప పుట్టింది. 3 అయిపోయింది, 4వది. దేవుడు ఈసారి ఖచ్చితంగా చెప్పాడు, మాకు భార్యాభర్తలకి ఇరువురికి మగపిల్లోడే పుడతాడని చెప్పాడు. ఆడపాపే పుట్టింది, 4వది కూడా. ఏం చేద్దాం మరి? అంటే మనము ఊహించుకొని మాట్లాడి ఏదో దేవుడు నా పక్షాన ఉన్నాడు అనుకొని ఆ సమయానికి ఏదో చేయడానికి ఉద్రేకంతో మాట్లాడడం పనికిరాదు. అవన్నీ మనకి ప్రామాణికం బైబిల్ వాక్యం ప్రామాణికం కనుక వాక్యము ఎంతవరకు మనల్ని తీసుకెళ్తుందో, ఎంతవరకు మన జీవితాలు మార్చేది ఏది? వాక్యం కదా. కనుక ఈ వాక్యం వరకు మనం ఆలోచన చేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఒక వచనం చూపిస్తాయి ఈ సమయంలో. ఇట్లాంటి వారి కోసం ఒక వచనం ఉంది బైబిల్లో. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి కొత్త నిబంధనలో 183 2వ అధ్యాయము 16వ వచనం తీశారమ్మా. కాబట్టి అన్నపానముల విషయములోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అను వాటి విషయములో అయినను మీకు తీర్పు తీర్చే ఎవనికి అవకాశం ఇవ్వకుడి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. అతి వినయాసక్తుడై దేవదూతారాధనయందు ఇచ్చగలిగి, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. 18వ వచనం ఉంది కదా, అతి వినయాసక్తుడై. మీరు ఎక్కువ శాతం సేవకులను బయట చూడండి, చాలా వినయంగా ఉండేటట్టుగా ప్రవర్తిస్తారు.
ఎట్లుంటారమ్మా? ప్రైస్లాడయ్యా, ప్రైస్లాడక అన్నా, ప్రైస్లాడనా కదా, వందనాలన్నా. మాట నోట్లోంచి వస్తే ముత్యాలు రాలిపోతాయి. వాళ్ళు ఎట్లా వాళ్ళు సర్వింగ్ చేసేటప్పుడు కానీ, మీకు ఏదైనా చేసేటప్పుడు కానీ పరిగెడతారు, లేస్తారు, కూర్చుంటారు. మీరు చూడండి, గమనించండి కావాలంటే. పూర్తిగా ఇట్లా వినయం, ఎంత వినయం అంటే అందుకే బైబిల్ అంటుంది అతి వినయాసక్తుడై. అతి వినయం అదన్నారు కదా, అతి వినయం దూరద లక్షణం అని. అందుకే అంటాడు ఇక్కడ అతి వినయాసక్తుడై. ఎట్లుంటాడంట? దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగి. ఎట్లాంటి ఆరాధన చేస్తాడంటే, చేస్తే అతి వినయాసక్తుడై పరలోకంలో దేవదూతల రెక్కలు ఇట్లా మూసుకొని పరిశుద్ధుడు 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 అంటూ ఉంటే దేవదూతలు చేసే ఆరాధన టైప్ ఆరాధన చేస్తాడంటే ఇక్కడ భూమి మీద. అతి వినయాసక్తుడే. ఇంకా స్తుతి 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 దేవా, ఓ అతి వినయంలోకి వెళ్ళిపోతాడు అనమాట. దేవదూతలు చేసిన ఆరాధన ఏదైతే ఉందో అలా చేస్తాడంట. ఇంకా తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనొచ్చు. కింద ఫుట్ నోట్లు ఏం రాయబడి చూడము దాన్ని, చూడని వాటిని గురించి. అది నేను మాట్లాడతలేను, బైబిల్లో దేవుడు చెప్తున్నాడు ఈ విషయాలు. బైబిల్లో ఉన్నది మీకు చూపిస్తున్నాను. వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో దేవుడు ముందుగానే వ్రాయించేశాడు. మనం పసిగట్టడమే మన చేతిలో ఉంది అంతే. అతి వినయాశక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగిన వాడై తాను చూచిన వాటిని గూర్చి అని పైన రాసి, తాను చూచిన వాటిని అంటే అర్థం ఏంటి? తాను ప్రార్థన చేసినప్పుడు ఏవైతే తనంతకు తాను అనుకుంటాడు, నా దగ్గరకు వచ్చి ఒక దేవుడు వచ్చాడు, నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, నాతో దేవుడు ఇది చెప్తున్నాడు అని తనలో తాను మైండ్లో అనుకుంటాడు, ఊహించుకుంటాడు. ఊహించుకొని అదే సత్యం అనుకొని వచ్చి చెప్తాడు. అందుకే రెండు విషయాలు ఉన్నాయి అక్కడ. తాను చూచిన వాటిని గూర్చి అంటే తనంతకు తాను చూసేసాడు, కానీ కింద ఏం ఫుట్ నోట్లు రాశాడు? దేవుడు చూపలేదు అని అర్థం. అక్కడ దేవుడైతే చూపలేదు కానీ వాడంతకు వాడే చూసుకుని వచ్చినాడు అని మీనింగ్ అనమాట. అది దేవుడైతే చూపించలేదు, తానంతకు తానే చూపించేశాడు, చూశాడు. అలా ఒక ఆయన ఉన్నాడు. ఆయన దరిదాపులుగా 120 సంవత్సరాలు బతికాడండి. ఆయన తల కింద ప్రార్థన చేసేవాడు. అందరూ ఎలా చేస్తాం? మోకరించి 2 చేతులు ఎత్తి పైకి ప్రార్థన చేస్తారు కదా. కొంతమంది మోకరిస్తారు, కొంతమంది అలాగే కిందకి కూర్చొని ప్రార్థన చేస్తారు, 2 మోకాలు నిలువ మీద ప్రార్థన చేస్తారు. కానీ అట్లా ఈయన కాదు, అట్లా గోడకి కాలేసి తల కిందికి పెట్టి కాలు పైకి పెట్టి ప్రార్థన చేస్తాడు. ఆయన చేసే సమయంలో అతనికి దేవుడు వచ్చి ప్రత్యక్షమయ్యేవాడంట. దేవుడు ప్రత్యక్షమై ఇలా అలా అలా చెయ్యి, అలా చెయ్యి, ఇలా చెయ్యి అని చెప్పేవాడట. ఆయన ఒకరోజు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు డైరెక్ట్గా దేవుణ్ణి తట్టుకోలేక అడిగేశాడంట. ఏమని అనంటే, దేవుడా, ఈ ప్రపంచమంతా పాపంలో పడిపోవడానికి కారణం ఎవరు? సాతానే కదా. దయచేసి మేమిన్ని సువార్తలు చేసి ఇంత కష్టపడి మనుషులు మారండ్రా అంటే ఎవడు మారడం లేదు, మారినా కూడా జీవితాలు మార్చుకోవడం లేదు కనుక దీనంతటికీ కారణం సాతానే కనుక వానికి మారమనసు వచ్చేటట్లు చేయన్నాడట. ఏం చెప్పాడమ్మా? దేవుడు ప్రత్యక్షమైతే డైరెక్ట్గా ఏమని అడిగినాడు? వానికి ఒక్కడికి మారమనసు వస్తే అందరినీ వాడు ఇంకేమన్నాడు? అతను ప్రార్థన అంతా అదేనండి. ఏమన్నా ప్రార్థన ఇది? చెప్పండి మీరు. అతను ప్రార్థన చూడండి, అతనే చెప్పాడు స్వయంగా. సాతానుకు మారు మనసు వస్తే ఇంకా సంఘాలన్నీ చెడిపోవు, అందరూ యేసుప్రభువుని నమ్ముకుంటారు, విగ్రహారాధనే ఉండదు, ప్రపంచమంతా యేసుప్రభువుని నమ్ముకుంటారు, వాడే మమ్మల్ని చెడగొడుతున్నాడు కనుక వానికి మారు మనసు రావాలి ఫస్ట్ అని ప్రార్థన చేశాడట. చెప్పండి, అసలు ఇది ప్రార్థనేనా? అలాంటి ప్రార్థన బైబిల్లో ఎక్కడైనా ఉందా? దానియేలుకు రాని జ్ఞానం, యేసుప్రభువుకు రాని జ్ఞానం ఎట్లా వస్తుంది వీళ్ళకి? చెప్పండి. వాళ్ళకి రాని థాట్స్ అన్నీ వీళ్ళకి ఎలా వస్తాయి? ఏదో కొత్తదనం చేయడానికి ప్రయత్నం చేస్తారన్నమాట అంతా. ఏంటి? మేనదే కొత్తదనం చేసి ఫేమస్ కూడా ప్రయత్నం చేస్తారు.
ఆఖరికి అది ఏమవుతుందంటే ఇట్లే ఉంటుంది పరిస్థితి. లాజిక్గా వాళ్ళ దగ్గర ఉండే లాజిక్గా కూడా ఆలోచించారు. ఇట్లుంటుందండి పరిస్థితి. కనుక మనము చాలా జాగ్రత్తగా ఏదైనా అది బైబిల్కి దగ్గరగా ఉందా లేదా చూసుకోవడం చాలా మంచిది. అది ఇంపార్టెంటు. కనుక రెండవది, పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడిన విషయమా, క్రొత్త నిబంధన గ్రంథంలో వ్రాయబడిన విషయమా, అది ఇప్పటికీ కూడా ఇంకా అమలులో ఉందా లేదా అనే విషయాలు కూడా మనం తప్పనిసరిగా పరిగణనలో తీసుకోవాలి. ఇవన్నీ మీరు ముందుకు పోతూ ఉంటే నేర్చుకుంటారు, ప్రతిదీ కూడా నేర్చుకుంటారు. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 639 పాత నిబంధన 14వ అధ్యాయం తీసారా? 13వ వచనం నుంచి చదవండి అమ్మా. అందుకు నేను అయ్యో, అందరూ తీయండి, ఆయన కూడా తీయని. బైబిల్ చూడండి బ్రదర్, మీరు బైబిల్ చూడాలి తప్పనిసరిగా. మీరు రాసుకున్న తర్వాత ఆ బైబిల్ చూస్తే అది ఎక్కడుందనేది రేపు పొద్దున మీ బైబిలే మీరు ఎతుకుతారు. ఎన్నో వచనం సార్? 13వ వచనం. అందుకు నేను అందుకు నేను అయ్యో ప్రభువైన యెహోవా మీరు ఖడ్గము చూడరు, మీరు క్షామము కలగదు. ఈ చోటును నేను మీరు ఖడ్గము చూడరు, మీకు క్షామము కలగదు. ఈ చోటను నేను స్థిరమైన సమాధానం మీకు ఇచ్చేదనని ప్రవక్తలు వారితో చెబుతున్నారని నేననగా, యెహోవా నాతో ఇట్లా నేను ప్రవక్తలు అది ఆ రోజుల్లో ఇర్మియా కాలంలోనే దేవుడు ఇర్మియాతో ఏమని చెప్తున్నాడు అంటే 70 సంవత్సరాల పాటు మీరు బబులోను చెరకు వెళ్ళిపోతారు అని దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా యూదులతో చెప్పంటుంటే, దొంగ ప్రవక్తలు ఉంటారు కదా, ఇర్మియా లాగా మేము ప్రవక్తలమే అని చెప్పేవాళ్ళు ఏమంటున్నారు తెలుసా? లేదు లేదు, మన మీదకి ఏ రాజు రాడు, మనకి ఏ కష్టము రాదు, ఏ వ్యాధులు రావు, ఏ కరువు రాదు, ఏ క్షామము రాదు, మనల్ని ఎవడు తీసుకెళ్ళడు, మనం సమాధానంగా ఉంటామని చెప్పే అబద్ధికులు కూడా ఉన్నారట. ఒకరు దేవుని కోసం చెప్తుంటే 100 మంది దేవునికి వ్యతిరేకంగా అదే దేవుని నామంలోనే, యెహోవా నామంలోనే ఆ దేవుడే నాతో చెప్పాడని ఒకడు వస్తాడు, ఆ దేవుడే నాతో చెప్పాడని మళ్ళీ ఒకడు వస్తాడు. 100 మంది. ఈ ఇర్మియా కూడా ఏం చెప్పాడు? నాకు దేవుడు చెప్పాడు 70 సంవత్సరాలు మిమ్మల్ని బబులోను చెరకు తీసుకెళ్తాడని ఇర్మియా చెప్తుంటే, మిగిలిన 100 మంది వచ్చి ఏం చెప్తారు? అదే యెహోవా నామముననే. లేదు లేదు, ఇర్మియా చెప్పే తప్పు, మేము 100 మంది చెప్తున్నాం కదా, ఈ 100 మంది మేము చెప్పేది కరెక్టు, ఎందుకంటే ఒకటి చెప్పేది ఎట్లా కరెక్ట్ అవుతుంది, 100 మంది చెప్పేది కరెక్ట్ అవుతుంది అని చెప్పేసి ఈ ప్రవక్తలందరూ వచ్చి సమాధానంగానే ఉంటుంది, దేవుడు మిమ్మల్ని ఎక్కడికి పంపించడు, వాని మాట వినొద్దని చెప్తున్నారట. ఇప్పుడు ఈ సతమతంలో ఏది సత్యము ఏది అసత్యమని ఎవడు తెలుసుకుంటాడమ్మా? 100 మంది అసత్యం చెప్తుంటే ఒకడు సత్యం చెప్తుంటే ఎవరి వైపున వస్తారు చెప్పండి? ఎవరైనా సమాధానంగా ఉంటుంది, మీకు ఏం కాదని చెప్పేవాడే కదా కావాల్సిండేది. మీరు నరకానికి వెళ్ళిపోతారు, మిమ్మల్ని ఎప్పటికేస్తాడని చెప్పేవాడు కాదు కదా కావాల్సిండేది. ఏం కాదు, మీరు బాగుంటారు, మీరు సంతోషంగా ఉంటారు, మీకు జ్వరాలు రావు, మీకు వ్యాధులు రావు, మీకు క్యాన్సర్ రాదు, మీకు ఆ డబ్బులు బాగా వస్తాయి, ఇండ్ల మీద ఇల్లు కట్టుకుంటారు, మేడ మీద మాడ కట్టుకున్న వాళ్ళు ఉండేవాడే బాగుంటుంది లోకంలో. ఈ లోకంలో శాశ్వతమైనది ఏది లేదు, ఏ సమయంలో పోతావో గ్యారంటీ లేదు. అన్నం ఉన్నా లేకపోయినా, తిండి ఉన్నా లేకపోయినా దేవుని కోసం నీతిగా నిజాయితీగా బ్రతుకురా అని చెప్పేవాడొద్దు, అట్లాంటి వాడొద్దు. ఇక్కడ ఈయనేం చెప్తున్నాడు? 14వ వచనం చూడండి. ఇప్పుడు యెహోవా నాతో ఇట్లా నేను ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. చూసారా, దేవుడే అంటున్నాడు ఇర్మియాతో, నా నామాన్ని బట్టే నా పేరే ఉచ్చరిస్తున్నారు కానీ అబద్ధాలు చెప్తున్నారు. యేసుక్రీస్తు అని చెప్తున్నారు కానీ అబద్ధాలు చెప్తున్నారు. నేను వారిని అసలు పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. ఏం చూస్తున్నారట వాళ్ళు? అసత్య దర్శనాలు. అంటే దర్శనాలు నిజమైన దర్శనాలు కాదు. ఇప్పుడు చూసాం కదా ఇందాక మనం, వాళ్ళకు వాళ్ళే
బబులోను సామ్రాజ్యం దీని మీదకి రాదని రాత్రి చూస్తాడు, వాడి మైండ్లో వాడే అనుకుంటాడు, పొద్దునకు పోయి దేవుడు చెప్పాడని చెప్తాడు. అసత్య దర్శనములు, సత్య దర్శనాలు కాదు, దేవుడు చూపించినవి కాదు, వానికి వాడే ఊహించుకొని పోయి చెప్తున్నారు ప్రజలకి. ఇప్పుడు ఈ దొంగల మధ్య సత్యవంతుడైన ఇర్మియా మధ్య ఒకవైపున దొంగలు ఉన్నారు, ఒకవైపున సత్యవంతుడు ఉన్నాడు. ప్రజలు సతమతం అయిపోతున్నారు. ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకూడదు? ఎవరు నమ్ముతారు చెప్పండి? 1,000,000 మంది ఇజ్రాయేలీలు, 100 మంది అసత్యం చెప్తున్నారు, ఒకటి సత్యం చెప్తున్నాడు. మొత్తం దేశమే నాశనం అయిపోతుంది. కాల్చి పడేస్తాడు మీ దేవాలయాన్ని, మీ దేశముని. 70 సంవత్సరాలు మీరు ఎవరు ఉండరు ఇక్కడ అని ఈయన చెప్తున్నాడు. వీళ్ళంటారు ఎక్కడికి పోరు, మీరు ఇక్కడే ఉంటారు, మీరు ఇంకా అభివృద్ధి అవుతారని చెప్తున్నాడు. ఎవరు చెప్తే నమ్ముతారు చెప్పండి? అభివృద్ధి అవుతారు, మీరు బాగుంటారు అని చెప్పేవారు మాటే నమ్ముతారు. లేదు మీ పిల్లలు చచ్చిపోతారు, బండకేసి కొడతారు, మీ భార్యలు విధవరాలు అయిపోతారు, ఒక్క పురుషుడు మిగులుడు, ఈ దేశమంతా కూడా ముళ్ళ పొదగా అయిపోతుంది, గచ్చ పొదగా అయిపోతుంది, రక్తం ఉలకింపబడుతుంది, లక్షలాది మంది చచ్చిపోతారు మీరు అని చెప్తూ ఉంటే అతను ఏం చేస్తున్నారు తెలుసా? తీసుకుపోయి జైల్లోకి వేస్తారు, తీసుకుపోయి గుంటలో పడేస్తారు, తీసుకుపోయి బుడదలో పడేస్తారు, తీసుకుపోయి చెరసాల్లో వేస్తారు, తీసుకుపోయి కొరడతో కొడతారు. వీళ్ళకేమో సన్మానాలు చేస్తారు. ఇట్లా పీకిస్తున్నారు ఒకడు ఇట్లా, తీసుకో నా యొక్క బంగారు సరం, మీరు మంచి మాటలు చెప్పారు. ఈయనకేమో ఉండవని పీక్కొని పడేస్తారు. అంటే సత్యం చెప్పేవాడికి ఎక్కడున్నాడో అసత్యం అక్కడే ఉంటుంది. నువ్వు సత్యమా అసత్యమా అని తెలుసుకోవాల్సిన బాధ్యత ఈ 1,000,000 మంది ఇశ్రాయేలీల మధ్య ఉంది, వాళ్ళతో ఉంది. మనం తెలుసుకోవాలి ఏది నిజం ఏది అసత్యమని. బైబిల్ యొక్క వాక్యానుసారంగా ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడు, ఎవరితో దేవుడు మాట్లాడతలేరు, ఎవరు దేవుని వాక్యం చెప్తున్నారు, ఎవరు దేవుని వాక్యం చెప్పడం లేదనేది నిర్ణయం తీసుకునేది మనతో ఉంది, అది మన దగ్గర ఉంది. అందుకే పౌలు శీలలో వాక్యం చెప్పేటప్పుడు అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో 11వ వచనం చదవండి. దీన్ని అట్లనే పట్టుకొని ఉండండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం, పేజీ నెంబర్ చెప్పు. పేజీ నెంబర్ వచ్చేసి 120, కొత్త నిబంధన. కొత్త నిబంధనలో 120 అమ్మ. 11వ వచనం. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. పౌలును శీలను బెరయాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజం పౌలు శీల యూదుల సమాజ మందిరములో ప్రవేశించి వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక, బెరియా పట్టణస్థులు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనక ఆసక్తితో వాక్యం అంగీకరించి, ఆసక్తితో పౌలు శీలలు చెప్పిన వాక్యాన్ని అంగీకరించి, అలాగ ఉన్నవో లేవో అని ప్రతిదినమును, చూసారా వాళ్ళు చెప్పినవి అలా ఉన్నావో లేవో అని ప్రతిదినము లేఖనమును పరిశోధించుచు వచ్చిరి. బైబిల్ని పరిశోధించుచు వచ్చారంట. అలా వాక్యాన్ని పరిశీలన చేసిన వాడు ఎప్పటికీ తప్పిపోడు. మనము చెప్పిన ప్రతిదీ విషయం కూడా, నేను చెప్పినా మీరు చెప్పినా ఇంకోటి చెప్పినా అవన్నీ మనం రాసుకొని మరలా వెళ్ళి దాన్ని ఖచ్చితంగా అది ఎట్లా ఏంటి సందర్భం ఏంటి పైన కింద అన్నీ చూసుకొని మనం దాన్ని తర్కించి చూడాలా, ఆలోచించాలా. అర్థమవుతుందమ్మా? లేకపోతే మనం మోసపోతాం. మోసపోవడానికి సిద్ధంగా ఉంటే మోసం చేయడానికి సిద్ధంగా ఎప్పుడో రెడీగా ఉన్నాడు అప్పుడు ఈ లోకంలో. కనుక ఊరికనే నమ్మకూడదు. ఇక ఎవిడెన్స్ బైబిల్లో ఉందా లేదా చూడాలా. ఎక్కడ చూడాలా? బైబిల్. మీరు 10 ఎకరాలు ఉందనుకో పొలము, ఈయన వచ్చాడు నాది అన్నాడు అనుకో, నీదే తీసుకోపో అంటారా? ఎట్లా అంటారమ్మా? ఏది పట్టా పేపర్లు, ఏది డాక్యుమెంట్స్, ఏది ఆధారాలు, ఏది అని అడుగుతారు. ఒకవేళ అతను తెచ్చినా అవి నిజమా కాదా అబద్ధమా అనేది మీది, ఆయన తీసుకు ఎక్కడికి పోతారు? ఆఫీస్కి, ఎంఆర్ఓ ఆఫీస్కి, రిజిస్టర్ ఆఫీస్కి పోతారు. ఎవరు దొంగ బయటపడుతుంది. ఇన్ని పరిశోధనలు చేస్తాం మనం. ఒక 10 రూపాయలు ఇస్తేనే ఇది మంచిదా కాదని చెప్పేసి వెనక ముందు చూస్తాం కదా దాన్ని, అవునా లేదా? 500 రూపాయలు నోట్ ఇస్తే 500 రూపాయలు మంచిదా కాదా అని దాన్ని ఏం చేస్తారంట, తడిమి చూస్తారు. ఇట్లా ఈడున్నాడు ఒక ముసలోడు ఉన్నాడు, మేము చర్చి కట్టేటప్పుడు ఈ పక్కన ముసలోడు సిమెంట్ 500 రూపాయల నోటు తీసుకుపోతే అసలు తీసుకోడు. కూడా సిమెంట్ ప్యాకెట్లు కావాలి నాయన అంటే కూడా ఇది తీసుకోడు. ఎందుకు? 500 రూపాయల నోటు దొంగదంటాడు. నువ్వు ఏడాది తీసుకోపో, నాకు అవసరం లేదు అంటాడు.
నాకు వచ్చే 20 రూపాయలు లాభం వద్దే వద్దంటాడు. ఆలోచన చేశారా? ఆలోచించారు. డబ్బు విషయంలో ఎంత ఇదిగా ఉంటున్నామో బైబిల్ మన జీవితం ఇది అంత ఖచ్చితంగా మనం పరిశోధించగలిగిన వారిగా ఉంటే తప్ప సత్యం అనేది మన దగ్గరికి రాదు. అది ఇప్పుడు అదే చెప్తున్నా చూడండి. ఇక 14 అధ్యాయం ఇర్మీయా గ్రంథానికి వస్తే మీరు, యెహోవా నాతో ఇట్లా నేను ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. దేవుడే అంటున్నాడు అక్కడ ఇప్పుడు ఇర్మీయాతో. ఆ దొంగలంతా కూడా నా నామాన్ని బట్టి చెప్తున్నారు. వారితో మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు వాళ్ళతో. వారు అసత్య దర్శనములను, శకునమును, మాయాతంత్రమును, అదిగో తమ హృదయమున పుట్టిన మోసమును ప్రకటన చేయుచున్నారు. వాళ్ళ హృదయంలో పుట్టగానే, హృదయంలో పుట్టిందే తలంపుల్లోకి వచ్చేస్తుంది కదా, దాన్నే చెప్తున్నారు. అంతే. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, ప్రార్థన చేసేటప్పుడు ఏదైనా ఒక ఆ సిచ్యువేషన్లో మనం కూల్గా ఉంటాం కాబట్టి, ఒక పీస్ మైండ్లోకి వెళ్తాం కాబట్టి మనకి ఏవేవేవో కనపడతాయి. అవన్నీ కూడా సత్యం అనుకోకూడదు మనం. అర్థమవుతుందా? ఆ పీస్ మైండ్లోకి వెళ్ళినప్పుడు ఏదేదో వస్తాయి, మన కళలు వస్తుంటాయి. అన్నీ నిజమే జరుగుతాయా? రాత్రి మనం చంపినట్టు వస్తుంది, పొద్దున్న చచ్చిపోవాలి మరి నిజమైతే. అవునమ్మా, మనం జైల్లో వేసినట్లు వస్తుంది, ఏవేవో వస్తుంటాయి పిచ్చి పిచ్చిగా. అది ఎందుకు వచ్చింది, ఏం కథ అనేది పూర్తిగా బైబిల్ మీద రుద్దకూడదు మనం దాన్ని. కానీ బైబిల్ ఏముంటుందంటే, ఇక్కడ అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళు అసత్య దర్శనాలు చెప్తున్నారట. తమ హృదయంలో పుట్టిన మోసాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు, వంచనను బయటికి ప్రకటించేస్తున్నారు. అంటే దేవుడు వాళ్ళతో మాట్లాడలేదు, దేవుడు వాళ్ళ హృదయానికి ఈ దర్శనమే ఇవ్వలేదు అని దేవుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఇంకొంచెం ముందుకు పోతే మీరు అదే ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం మొదటి వచనం చదవండి. యెహోవాకు ఇదే, నా మందలో చేరిన గొర్రెలను నశింపజేయచ్చు. చూసారా? నా మందలో చేరిన గొర్రెలను నశింపచేయచ్చు, చెదరగొట్టు కాపర్లకు శ్రమ. అది దేవుని మందలను చెదరగొడుతున్న కాపురులు ఉన్నారంటున్నాడు ఇక్కడ. ఓకేనా? ఇక కిందికి వచ్చినట్లయితే మనము 14వ వచనం చదవండి. యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని. వారు వ్యభిచారులు, అసత్యవర్తనులు, ఎవడును తన దుర్మార్గత నుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరచుదురు. వారందరూ నా దృష్టికి సొదొమ వలెనైరి, దాని నివాసులు గొమొర్రా వలె అయ్యారు. ఇప్పుడు 16 చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి. అదిగో, మీకు ప్రవచనములు ప్రకటించే ప్రవక్తల మాటలు ఆలకింపకుడి. వారు భ్రమ పెడతారు. అది భ్రమ పెడతారు. దేవుడే స్వయంగా చెప్తున్నాడు. ఇర్మీయా వచ్చేసి, లేదురా మీరు మారండి, మీ జీవితాలు మార్చుకోండి, లేకపోతే దేవుడు మిమ్మల్ని చెరకు పంపిస్తాడు అంటే, వీళ్ళంతా వచ్చి ఏం చెప్తున్నారు? లేదు వాడు అబద్ధ ప్రవక్త, మాతో దేవుడు మాట్లాడుతున్నాడు, మాతో లేదని చెప్తున్నారు. ఈ సామాన్య ప్రజలు ఎంత సతమతం అవుతారో మీరే ఆలోచించేయండి. మరి ఎవరు వైపు తిరుగుతారు, ఎవరు మాట వింటారు? అంతో ఇంతో ఆసక్తి కలిగి దేవుని పట్ల భయం కలిగిన వారు మాత్రమే ఇర్మీయా వైపు తిరుగుతారు. ఇంకా మాకు ఇంత ఫ్రీగా చెప్తున్నప్పుడు, మాకు ఏం కాదంటున్నప్పుడు మేము ఇంకా పాపం చేయడానికి వీళ్ళు ఆస్కారం అవుతున్నారు. మీరు మారుమనసు పొందాల్సిన అవసరం లేదంటున్నారు వీళ్ళు. మీకంటే ఇంకా భక్తి గలవారు ఎవరున్నారు అంటున్నారు వీళ్ళు, భక్తి లేని వాళ్ళని పట్టుకొని. ఆయన ఏమంటున్నాడు, ఇర్మీయా మీరు మారాలి, మీ జీవితాలు మార్చబడాలి, మీరు చాలా పాపులుగా ఉన్నారంటున్నారు. వీళ్ళేమంటున్నారు, మీరు ఇప్పటికే నీతిని దాటి గొప్ప వాళ్ళు అయిపోయారు, మీకు మించిన నీతిమంతులు ఎవరు లేరని వీళ్ళు అంటున్నారు. వీళ్ళు సర్టిఫికెట్ ఇస్తున్నారు, ఆయన సర్టిఫికెట్ లాక్కుంటున్నాడు. కాబట్టి ఎవరు వైపు తిరుగుతారో చెప్పండి. ఇది పరిస్థితి ఇక్కడ.
ఇక కిందికి రండి, ఎలా ఉందో పరిస్థితి. వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చిననియు, ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా వాని ఇష్టం వచ్చినట్లు వాడు జీవిస్తూ ఉండగా మీకు కీడు రాదని చెప్పుచు, యెహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడక, చూసారా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మాట్లాడక తమకు తోచిన దర్శనం బట్టి పలుకుదురు. అది ఇంకా వాళ్ళకి ఏం వస్తే అది పలికేస్తారు. ఈ మధ్యకాలంలో ఆయన చిన్నపిల్లోడు, ఇంకా మహా అయితే 25 ఏళ్ళు ఉంటాయి, ప్రవక్త అని ప్రకటించుకుంటున్నాడు. నేను ప్రవక్తనని ప్రకటించుకుంటున్నాడు. పైనుంచి కింద నుంచి పులిపిడి మీద నుంచి కిందికి దిగాడు. దిగేసి మొత్తం చర్చి చాలా పెద్దగా ఉంది. మోసం చేసేవాళ్ళు కదా, టకటకటగా కట్టేస్తారండి వాళ్ళు, ఆలస్యం ఉండదు. అంటున్నాడు, ప్రపంచంలో సినిమాలు తొందరలోనే బంద్ అయిపోతాయి అంటున్నాడు. సినిమా హాల్ అన్నీ బంద్ అయిపోతాయి, టీవీల్లో సినిమాలు బంద్ అయిపోతాయి, సీరియళ్ళు బంద్ అయిపోతాయి. ఇంకా ఎక్కువ అవుతున్నాయి కానీ అవి బంద్ అయిపోతాయి. నాకు దేవుడు చెప్తున్నాడు, తొందరలోనే ఒక 2-3 నెలల్లోనే బంద్ అయిపోతాయి అంటున్నాడు. చెప్పి ఇప్పటికే 6 నెలలు అయిపోయింది, అసలు బందే కాలే. ఆయన అరచడానికి కింద ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా కేకలేసి ఆమెన్ అంటున్నారు. అసలు నీ సబ్జెక్ట్ అది కాదు. అసలు నీ సినిమా జోలికి, సీరియల్ జోలికి, సెల్ ఫోన్ జోలికి ఎవడు పోమనండి. నేను అసలు సబ్జెక్టు వాక్యం చేతగాక ఇట్లా తయారైపోయారంతా. మోటివేషనల్ స్పీకర్స్గా మారిపోయారు, మోటివేట్ చేసేవాళ్ళుగా మారిపోయారు ఇప్పుడు. కనుక మనం వాక్యమే చెప్పాలి. వాక్యం అంటేనే దేవుడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడే ఉండేది. అంతే, వాక్యం చెప్తేనే దేవుడు ఉన్నాడు అక్కడ. వాక్యాన్ని మించి నువ్వు ఏదైనా సోద చెప్పినావంటే అక్కడ దేవుడు ఉండడు ఒక నిమిషం కూడా. ఎంతసేపు అయినా ఇక్కడే నిలబడాల. ఇది ఏం చెప్తున్నటువంటి ఇక్కడ కిందికి రండి, 21వ వచనం. నేను ఈ ప్రవక్తలను పంపికుండినను వారు పరిగెత్తి వచ్చేదరు. సుఖే ఫుల్పిడి నుంచి కిందికి పారిపోయాడు కదా ఇందాక. వింతలు విశేషాలు క్రైస్తవులు చేసినంత ఈ ప్రపంచంలో మరి ఎవరు చేయలేరు. నిజమమ్మా, వింతలు విశేషాలు ప్రపంచంలో పేరుగాంచినట్టుగా ఈ క్రైస్తవ పాస్టర్లు చేసినట్లుగా. క్రైస్తవులు అంటే గొర్రెలే పాపం, వాళ్ళు విశ్వాసులు కదా, వాళ్ళు ఏం చెప్తే అది నమ్ముతారు. ఒక చర్చిలో, అది తమిళనాడు, ఆ చర్చికి పోతే ఫస్ట్ ఆరాధన, చివరి ఆరాధన వాక్యం 3/4 గంట ఉంటుంది. అంతే, 3/4 గంట వాక్యం ఉంటుంది. ఆ వాక్యం కూడా అంతా మామూలుగా చెప్తారు అంతే. కానీ అక్కడికి చర్చిలోకి వేలాది మంది పోతారు. ఆయన ఏం చేస్తారంటే ఆరాధన సమయంలో ఫస్ట్ మైక్ ఇట్లా పట్టుకొని ఊ అంటాడు. అట్లా ఏమంటాడు? ఊ అనగానే అందరూ నిలబడుకుని ఉన్న జనాభా దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది ఆ గోడ పోయి పడతారు, కొంతమంది ఈ గోడ పోయి పడతారు. మళ్ళీ ఊ అని వాళ్ళందరూ ఇట్లా అంటే వాళ్ళందరూ వీళ్ళకి వచ్చి తగులుతారు, వీళ్ళు ఇట్లా అంటే వీళ్ళు వచ్చి తగులుతారు. కొంతమంది వచ్చి ఫుల్ పీట్ మీద పడతారు, కొంతమంది నాగిని భోగిని డ్యాన్సులు వేస్తారు, నాలుకలు తెరుస్తారు. అసలు బైబిల్లో ఇంత సరుకు పెట్టుకొని ఏంది చెత్త? ఇవన్నిటినీ పసిగట్టాల్సిన పని మీ మీద ఉంది, మీరు చేయాల పని. నేను అందుకే అన్నాను, బైబిలు క్రొత్త నిబంధన ఆత్మకు సంబంధించినది. మళ్ళీ చెప్తున్నా, నేను శరీరానికి సంబంధించినది బైబిల్ కాదు. ఈ శరీరము ఏమైపోయింది అంటే, బాప్తిసం తీసుకున్నారా మీరందరూ? చచ్చిపోయినారు మీరు, పాతి పెట్టబడ్డారు. ఇక దీని గురించి ఆలోచించనే రాదు, అసలు దీని గురించి ఆలోచించనే రాదమ్మా. అసలు యేసుక్రీస్తు సిలువలో మరణించినప్పుడు మనమేమయ్యాము? మనము సిలువ వేయబడ్డాము. యేసుక్రీస్తు వారు సమాధి చేయబడినప్పుడు ఏం చేయబడ్డాము? మనము సమాధి చేయబడ్డాం. యేసుక్రీస్తు వారు తిరిగి లేచినప్పుడు మనమేమయ్యాము?
నూతన పురుషునిగా తిరిగి లేచా. పాత పురుషుడు ఏమయ్యాడు? అక్కడే చచ్చిపోయినప్పుడు ఈ శరీరం గురించి మళ్ళీ ఎందుకు ఆలోచిస్తారు చెప్పండి? పాతి పెట్టిన, ఇప్పుడు మా అమ్మ ఉంది, మా నాయన ఉన్నారు, ఇద్దరు చనిపోయారు. పాతి పెట్టబడిన వాళ్ళు మరలా తిరిగి లేచి వస్తారా చెప్పండి? ఆ శరీరాలతోనే తిరిగి లేచి వచ్చినాడంటే ఎట్లుంటుంది? మా నాయన పాతి పెట్టి వచ్చినాను నేను పొద్దున, రాత్రికి వచ్చి మా ఇంటి ముందు నిలబడినాడు, ఇట్లా ఎట్లుంటుంది పరిస్థితి? భయం అవుతుంది. నేనైతే భయపడ్డావు, దేవుడా మా నాయన బతికించినావు, ఇంకో 10 ఏళ్ళు అనుకుంటా నేను. దగ్గరగా గమనించేంత వరకు ధైర్యం రాదు కదా సార్, వాళ్ళు దయమే వచ్చింది కనుక గమనిస్తే అదే అది లోకం అనుకుంటుందిలే కానీ మనకి సంబంధం లేదు. విషయం ఏంటంటే నేను అల్టిమేట్గా మీతో చెప్తున్నానంటే, బాప్తిస్మం ఎప్పుడైతే తీసుకున్నావో శరీర సంబంధంగా నువ్వు పాతి పెట్టబడ్డావని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు పాతి పెట్టబడిన వాడివి 7వ అధ్యాయం 1వ వచనం చదవండి, రోమపత్రిక. ఇది ఎప్పుడు నేర్చుకుంటారు, ఎప్పుడు తెలుసుకుంటారు క్రైస్తవులు? 7వ అధ్యాయం 1వ వచనం. మనుషుడు బ్రతికి ఉన్నంత కాలము మాత్రమే ధర్మశాస్త్రము అంటే పాత నిబంధన వాక్యం అతని మీద ప్రభుత్వము చేయునని మీకు తెలియదా? ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాట్లాడుతున్నాను. ఎగ్జాంపుల్ తీసుకున్నాడు, ఇప్పుడు ఉదాహరణ తీసుకున్నాడు. ఒక ఉదాహరణ, భర్త కలిగిన ఒక స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు గాని భర్త చనిపోయిన తర్వాత భర్త విషయమైన ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందెను. కాబట్టి బ్రతికి ఉండగా వేరొక పురుషుని చేరిన అనబడును గాని భర్త చనిపోయిన తర్వాత ధర్మశాస్త్రము నుండి విడుదల పొందిన గనక వేరొక పురుషుని వివాహం చేసుకొనినను వ్యభిచారిణి కాకపోవును. కావున నా సహోదరులారా, దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయమే మృతులైతిరి. ఏమయ్యామంటుంది? చనిపోయామంటుంది. శరీర విషయములో మనము చనిపోయాము. ఇంక దీనికి జ్వరం వచ్చి, దీనికి గడ్డలు వచ్చి, దీనికి క్యాన్సర్ వచ్చి, దీనికి తలనొప్పి వచ్చి, ప్రభువా దేవా శరీర సంబంధంగా మనం దేన్ని కూడా ఇంక దేవుని ముందు పెట్టొద్దు, దీనికోసం రావద్దు. చచ్చిపోయినా పర్వాలేదు, నా ఆత్మ రక్షింపబడితే, ఈ పూట చనిపోయినా పర్వాలేదు, నేను దేవుని దగ్గరికి వెళ్తానన్న ఒక జ్ఞానం అనుకుండాల. ఏం లాజర్ ఏముడితో చనిపోయాడు మరి? ఏం బాగా కావచ్చు కదా చెప్పండి. అది ఆత్మీయుడు అతను. కురుపులు వచ్చి ఏమి నాకుతున్నాయి మరి? క్రొత్త నిబంధన క్రింద అతను శారీరకంగా చనిపోయినా ఆత్మీయంగా అతను రక్షించబడ్డాడు. అందుకే అబ్రహాము రోమ్న అనుకున్నాడు పోయి. ఒక క్రైస్తవుడు ఎప్పుడైతే శారీరకంగా ఆలోచిస్తాడో వాడు ఆత్మీయుడు ఎప్పటికీ కాజాలడు. శారీరక సంబంధమైన లాభాల కోసమే నువ్వు ఆలోచించకూడదు. మరి తిండి ఎట్లండి అంటే కష్టపడి అంటున్నాడు దేవుడు, కష్టపడి అంటున్నాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఏం చెప్పాడు? పని చేసుకోమన్నాడు. కనుక శారీరకమైన విషయాలకు మనము దేవుని దగ్గర అదే ప్రాధాన్యత ఇవ్వకూడదు. సరే జ్వరం వచ్చింది, దేవుని అడుగుదాం, తప్పేముంది? తలనొప్పి వచ్చింది, దేవుని అడుగుదాం, తప్పేముంది? ప్రతి విషయంలో దేవుని అడగడము తప్పు లేదు. కానీ చేసినా చేయకపోయినా యోబు గారిలాగా మనం విశ్వాసం కలిగి ఉండాలి. ఎట్లా ఉండాలా? యోబు గారిలాగా విశ్వాసం కలిగి ఉండాలి. నీ క్యాన్సర్ వచ్చింది, నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు, దేవుడు సాయం చేశాడు, నీకు బాగు చేసిండు, బాగు చేయొచ్చు. ఇంకా నువ్వు బ్రతికి దేవుని పని చేయాలనుకుంటే నువ్వు బాగు చేయొచ్చు, అది ఆయన ఇష్టం. కానీ నీ ఆలోచన అంతా దేని మీద ఉండాలి? ఆత్మీయంగా నేను ఏమాత్రం కూడా పడిపోకూడదు,
ఆత్మీయ స్థితిలో ఏం కాకూడదు, నేను నా ఆత్మ రక్షింపబడాలి. ఒక క్రైస్తవుడు వాడి ఆలోచన ఏంటంటే దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఆత్మరక్షణ. కనుక క్రొత్త నిబంధన అనగానే మీరు ఏమర్థం చేసుకోవాలంటమ్మా, ఆత్మ సంబంధమైనది. ఏంటి అది? శరీర సంబంధమైనది కాదు కొత్త నిబంధన. ఇది శరీరానికి సంబంధించిన అప్లై అయ్యేది కాదు, శరీరానికి అప్లై చేసే నిబంధన కాదు. మీకు కొన్ని వచనాలు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. బైబిల్ నుంచి జాగ్రత్తగా వాటిని ఈరోజు మీరు ధ్యానిస్తారని ఆశిస్తున్నాను. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా చూడండి, మీకు ఇప్పుడు అన్ని విషయాలు దొరుకుతాయి. 3వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, పేజీ నెంబర్ చెప్పండి వాళ్ళకి. 160 పేజీ నంబరు, కొత్త నిబంధన. 8వ వచ్చింది చదవండి, 6 చదవండి. 6 ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా, క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని, అక్షరముకు కాదు కానీ ఆత్మకే పరిచారులమవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అది ఏముంటుంది బైబిల్ ఇక్కడ? ఆత్మకే పరిచారకులు అన్నటువంటి అక్కడ. దేనికి? ఆత్మకే పరిచారకులు. ఆత్మ అంటే మన లోపల ఉన్న ఆత్మ ఉంది కదా, ఆత్మ సంబంధమైన పరిచర్య. ఇప్పుడు పరిచర్య అంటే ఇప్పుడు ఆత్మ పరిచర్య అంటే లోపలున్న ఆత్మకి మనం పరిచర్య చేస్తున్నాం అంతే, శరీరానికి కాదు. శరీరానికి కాదు, శరీరానికి వచ్చిన రోగానికి కానీ ఇంకా దాని సంబంధమే లేదు. కాదు, మరి దానికోసం కాదు, కాదు, పాస్టర్ చేయాల్సిన పరిచర్య అంతే. ఆత్మ సంబంధమైన పరిచర్య. ఆత్మకు మాత్రమే మెడిసిన్, ఆత్మకు మాత్రమే వాక్యం. ఆత్మ బలపరచబడడానికే చేయాలి ఏ పనైనా సరే, శరీరానికి కాదు. శరీరానికి కాదు. కిందికి రా, ఇంకా చదవండి అమ్మ. తీశారా? 3వ అధ్యాయము 6వ వచనం 2వ కొరింథీ పత్రిక. స్పష్టంగా వాక్యం చూసుకుంటూ మీరు వినండి. ఆత్మకే పరిచారముటకు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు. ఆత్మకే పరిచారులగుటకు మాకు సామర్థ్యం కలిగజేసి ఉన్నాడు. అక్షరము చంపును గాని, అక్షరం చంపును గాని ఆత్మ జీవింపచేయును. ఆత్మ జీవింపజేయును. మరణకరణమగు పరిచర్య, మరణకరముగు పరిచర్య కాళ్ళ మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదైన. అందుకే మోసే ముఖం మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవున్నదైనను ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయేరి. ఇట్లు ఉండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదే ఉండును. అది ఆత్మ సంబంధమైన పరిచర్య అన్నటువంటి అక్కడ. ఏ పరిచర్య ఇప్పుడు మనం చేసేది? శరీర సంబంధమైన పరిచర్య కాదమ్మా అసలు. ఒక్క వచ్చిన మీరు కొత్త నిబంధనల నుంచి ఎక్కడి నుంచైనా చూపించవచ్చు. నెక్స్ట్ మీరు ఇంటికి వెళ్తారు కదా, నెక్స్ట్ వారం మళ్ళీ సోమవారం వస్తారు కదా, మత్తయి సువార్త మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఒక్క వచనం చూపించండి శరీర సంబంధమైన పరిచర్య అనే మాటను. ఇది ఆత్మ సంబంధమైన పరిచర్య. ఆత్మ గ్రోత్ అవ్వడానికి మాత్రమే. ఎందుకంటే శరీరం చనిపోయింది. నీ శరీరం ఏమైందంటే ఆల్రెడీ ఏమైపోయింది? నువ్వు శరీరానుసారంగా చనిపోయి ఆత్మానుసారంగా తిరిగి లేచావు. ఇప్పుడు నువ్వు లేచింది ఎవరు అంటే ఆత్మానుసారమైన మనిషివి నువ్వు. ఇప్పుడు మనం మీరు చెప్తున్న బోధ కూడా మాలో ఉన్న ఆత్మకు చెప్తున్నారు అంతే, శరీరానికి కాదు. ఇప్పుడు వింటుందంటే ఏం చేస్తుంది? ఇది తింటుంది. అర్థమైందా? సరే, మీకు అది అర్థం అవ్వాలంటే కొన్ని వచనాలు చూపిస్తాను. ఇర్మియా గ్రంథము వాక్యంతో చెప్తేనే బాగుంటుంది కదా. 16వ అధ్యాయము. ఒక్క నిమిషం. ఒకటో అధ్యాయం.
ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చదవండి. అప్పుడు యెహోవా చేయి చాపి అమ్మ వాళ్ళు తీయని వాళ్ళకు కూడా వచ్చినాము చెప్పు. అంత పేపర్ కూడా యెషయా గ్రంథంలో ఉంటుంది. మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. కుడి పక్కన ఇర్మియా గ్రంథం ఉంటుంది. 1వ అధ్యాయము 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. 9వ వచనం. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి. ఇప్పుడు గమనించండి, ఎవరు నోరు ముట్టాడు? ఇర్మియా యొక్క నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చాను. ఇదిగో నేను నీ నోట నా మాటలను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. పెళ్ళగించుటకును విరుగుగొట్టుటకును నశింపజేయుటకును పడద్రోయుటకును కత్తుటకును నాటుటకును నేను ఈ దినమున జనుల మీదను రాజ్యముల మీద నిన్ను నియమించి ఉన్నాను. మరి యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇర్మియా నీకేం కనబడుచున్నది సెలవిచ్చెను. నీకేం కనబడుతుంది అని చెప్పాడు. అందుకు బాదము చెట్టు చువ్వ కనబడుచున్నదని నేను అనగా యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను అన్నాను. ఇక్కడ గమనిద్దాం. 9వ వచనం నేను మరొకసారి జాగ్రత్త చెప్తాను చూడండి. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చాను. ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఎక్కడుంచాడు? ఆయన నోట్లో ఉంచాడు అని రాయబడి చూడండి. అంతే కదండి. నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఇది అలాగే పట్టుకొని ఉండండి. ఒకసారి యెహెజ్కేలు గ్రంథం దగ్గరికి వద్దాం. 2వ అధ్యాయము ఇర్మియా గ్రంథం తర్వాతే ఉంటుంది. 2వ అధ్యాయము 1వ వచనం నుంచి జాగ్రత్తగా చదవండి. 688 పేజీ నంబరు. నరపుత్రుడా నీవు చక్కగా నిలువబడు. ఒక్క నిమిషం వాళ్ళు తీయండి, కన్ఫ్యూజ్ అవుతున్నారు. తీయండి ఇంకా లాస్ట్. ఇంకా ఇర్మియా గ్రంథం 52 అధ్యాయాలు ఉంటాయి. ఇర్మియా గ్రంథము 688 పేజీ. మీరు వాక్యం చూడకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. మీరు కూడా తేలబోదు. అవునా? రాసుకున్న తర్వాత తీయాలి, లేకపోతే మీరే ఇబ్బంది పడతారు. బైబిల్ తీయాలి తర్వాత. ఓకేనమ్మా, తీశారు కదా? 2వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 1వ వచనం చదువుతారా? నరపుత్రుడా అంటే ప్రవక్త, నీవు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడేవాళ్ళను. దేవుడు మాట్లాడాలంటున్నాడు అక్కడ. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆయన ఎవరితో మాట్లాడాడు? దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. ఆత్మ నాలోనికి వచ్చి, పరిశుద్ధాత్మ ఆయనలోనికి వచ్చి నన్ను నిలబెట్టాను. చక్కగా నిలబెట్టింది. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. దేవుని స్వరం విన్నాడు. ఆయన నాతో ఇట్లా నేను ఏమన్నాడు? నరపుత్రుడా, అంటే ప్రవక్త, నా మీద తిరుగుబాటు చేసిన జనముల ఎద్దుకు, ఇశ్రాయేలీయుల ఎద్దుకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన. అంటే ఇర్మియా దగ్గరకు వచ్చి, యెహెజ్కేలు దగ్గరకు వచ్చి దేవుడు నీవు ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళమంటున్నాడు. ఓకేనా? మాట్లాడేకే రైట్. 8వ వచనంకి వచ్చేద్దాం. ఇంకా 8వ వచనం. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయొద్దు. నేను నీతో చెప్పిన మాటలు చెప్పిన మాటను విని నోరు తెరిచి నేనిచ్చు దాన్ని భుజించుము అనెను. ఏంటంటే ఇట్లయితే అది ఏమిటి తినాలి కూడా? లోపల ఉన్న ఆత్మకు. ఎందుకు? పైన ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ వచ్చాడు. ఆత్మ సంబంధమైన దేవుడు ఎప్పటికీ ఆత్మ సంబంధమైన దానికే బలపరుస్తాడు. ఇప్పుడు శరీర సంబంధమైన వైద్యుడు దేనికి వైద్యం చేస్తాడు? శరీరానికి చేస్తాడు. ఆత్మ సంబంధమైన వైద్యుడు ఆత్మకు మాత్రమే ఇస్తాడు. ఇప్పుడు పశువుల డాక్టర్ వచ్చి మనుషులు చేయబడి ఎట్లా చేస్తాడు? మనుషుల డాక్టర్ పశువులు చేయబడి ఎట్లా చేస్తాడు? కాబట్టి వీళ్ళు వేరు. ఈ మాట మళ్ళీ చదవండి. ఎందుకు వచ్చింది చాలా జాగ్రత్తగా. నరపుత్రుడా, అంటే ప్రవక్త, వారు తిరుగుబాటు చేసినట్లు, వారైతే నా మీద తిరుగుబాటు చేశారు, నీవు చేయక, నువ్వు చేయొద్దు.
నేను నీతో చెప్పు మాటను విని, నేను నీతో అంటే దేవుడు చెప్పే మాటను విని, నోరు తెరిచి, విన్నాలా నోరు తెరవాలా? విని ఆ, నోరు తెరిచి నేను ఇచ్చేటువంటి దానిని భుజించుము. చూసారా? అంటే మాటలు ఇస్తాను, వాటిని వినడమే తినటం. వినడము. ఇది శరీర సంబంధమైన భోజనం ఇట్లా చేస్తాం, ఆత్మ సంబంధమైన భోజనం ఇట్లా చేస్తాం. ఇంత తేడా ఉంది. మాటలను తినాలంటే ఇక్కడ ఏమన్నామా? మాటలు ఎవరైనా తింటారా? బైబిల్ చెప్తుంది. మరి అది శరీర సంబంధమైన దానికి, ఆత్మ సంబంధమైన దానికి. మనం ఇప్పుడు మీరు వింటున్నారు అంటే మీకు ఏం పెడుతున్నాను? నేను ఆహారం పెడుతున్నాను, భోజనం తింటున్నాను. మీరు ఆత్మకు ఆహారం. అప్పుడు ఆత్మకి ఏమవుతుంది? విశ్వాసంలో ఇంకా బలపరచబడుతుంది. ఇంకా విశ్వాసంలో దేవుని కోసం బ్రతకాలరా, నేను దేవుని కోసం జీవించాలి అనే ఆలోచన వస్తుంది. శరీర సంబంధమైన కోరికలన్నీ చచ్చిపోతూ వస్తాయి. శరీరం మీద విజయాన్ని పొందుకుంటాం మనం. ఆత్మ ఏమవుతుంది? అందుకే సండే దేవుని దగ్గరికి ఎందుకు రావాలి, ప్రతిరోజు బైబిల్ ఎందుకు చదవాలి అంటే, మనం లోకంలోకి వెళ్ళేపాటికే ఆత్మ ఏమవుతుందంటే బలహీనమైపోతుంది. తూపు ఉందనుకోండి, గాలి కొట్టింటాం ఫుల్గా, దానికి ఎవడో వచ్చి కొక్కితో కానీ ముళ్ళుతో కానీ కుచితే ఏమవుతుంది? నల్లగా అంతా పోయి ఎట్లా అయిపోయింటుంది అది, ఇట్లా సంకూచి ఏమంటారు కదా, దాన్ని చిన్నగా అయిపోయింటుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? దాన్ని మళ్ళీ గాలి కొట్టాలా, దానికి పంచర్ వేయాలా. అట్లా లోకంలోకి వెళ్ళేపాటికి ఈ శరీర సంబంధమైన ఈ శరీరం ఇంకా మనతో ఉంది కనుక లోకంలోకి వెళ్ళేపాటికి దీని కోరికలు, దీని ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందుకే దేవుని దగ్గరికి వచ్చి బైబిల్ చదవడము, ప్రార్థన చేసుకోవడము, ఇట్లాంటి కూటాలు కలిగి ఎందుకుంటామంటే ఆత్మ పంచర్ అయిపోయింటుంది కనుక మళ్ళీ దానికి ఏం చేస్తాం? గాలి కొట్టి పంచర్ వేసి శరీరం మీద బలం వచ్చేట్టు తయారు చేసి పంపిస్తాం అనమాట. మాటల్లో, నడకలో, చూపులో, తలంపుల్లో, ఆలోచనలో, హృదయంలో ఇవన్నీ కల్ట్ అయిపోయి ఉంటాం. మనం దేవుని దగ్గరికి వచ్చేపాటికే అన్నీ చెడగొట్టుకుని వచ్చింటాం, రిపేర్ చేసుకుంటూ వచ్చింటాం. మొత్తం ఆడ బోల్ట్ గిళ్ళన్నీ కూడా లూజ్ అయిపోయింటాయి. ఎప్పుడైతే బైబిల్ దగ్గరకో, ప్రార్థన దగ్గరకో, దేవుని వాక్యం దగ్గరికి వచ్చినామంటే మళ్ళీ అన్నీ మెకానిక్ ఏం చేస్తాడు? టైట్ అయిపోతాయి. మళ్ళీ రంగంలోకి పరిగెడతాం. అందుకే ఆత్మ బలపరచబడుతుంది అన్నమాట. అప్పుడు ఆత్మ బలపరచబడుతుంది. అందుకే ఈ ఆత్మ సంబంధమైన బోధన మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇప్పుడు అర్థం చేసుకోవాలి అసలు విషయం. ఇప్పుడు చదవండి మళ్ళీ ఒకసారి, 8వ వచనం మళ్ళీ చదువుదాం. నరపుత్రుడా, ప్రవక్త, వారు తిరుగుబాటు చేసినట్లు అంటే వారు దేవుని యొక్క మాటను భుజించడం లేదు. నీవు దేవుని మాటను భుజించు అంటే నా మాట వింటే భుజించడం అని అంతే, అర్థం ఏం లేదు ఇక్కడ. చెప్పిన మాట విని నోరు తెరిచి నేనిచ్చిన దానిని భుజించుమనేను అంటూ 9వ వచనం. నేను చూస్తూ ఉండగా. ఇప్పుడు ఎవరు చూస్తున్నారు? ఏజ్కేలు దేవుని వైపు చూస్తున్నాడు. నేను చూస్తూ ఉండగా గ్రంథమును పట్టుకుని ఒక చెయ్యి, దేవుని చెయ్యి ఏం పట్టుకుని ఉంది? దేవుని చేతిలో ఒక గ్రంథం ఉంది. దేవుని చేతిలో ఆ గ్రంథమును పట్టుకొని ఉన్న ఒక చెయ్యి ఏజ్కేలు ఎద్దుకు వచ్చింది. ఆయన అంటే దేవుడు దాని నా ముందర విప్పగా ఆ గ్రంథమును విప్పాడు. ఇలాగా అది లోపటను వెలపట లోపట రాయబడినదే ఉండెను. అందులో వాక్యం ఉంది కదా, లోపల ఏముంది? వాక్యం ఉన్నది. ఇప్పుడు 3వ అధ్యాయం 1వ వచనం. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. ఏమంటున్నాడు? కనబడిన దాన్ని తినుము. ఈ గ్రంథమును భక్షించి అన్నాడు చూడు అక్కడ. ఈ గ్రంథమును భక్షించి. గ్రంథాన్ని భక్షిస్తారా? గ్రంథాన్ని ఎవరైనా తింటారా? మనం ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? అంటే దేవుని చేతిలో నుంచి ఒక గ్రంథం ఇట్లా వచ్చింది, ఆ గ్రంథం తీసుకుని ఏజ్కెళ్ళి తిన్నాడు అనుకోవాలా? దేవుని మాటలు విన్నాడు, ఆ వినిన మాటలు నోటితో ఇజ్రాయేలుకి చెప్పినాడు అని అర్థం. దేవుడు చెప్పినవి విన్నాడు అంటే భుజించాడు. ఆ విషయాలు వెళ్ళి ఇజ్రాయేల్తో చెప్పాడు. అట్లా ఏది గ్రంథం అంటే అక్కడ గ్రంథంలో ఏముంటాయి? దేవుని మాటలు ఉంటాయి. అంటే ఆత్మీయంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఇవి. గ్రంథం అంటే డైరెక్ట్గా గ్రంథము కాదు.
చూడండి కిందికి రండి. 22 రెండో వచనం. అప్పుడు ఏం చేశాడు ఈయన? నేను నోరు తెరవగా. అప్పుడు ఈయన ఏం చేశాడట? నోరు తెరిచాడట. ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారంగా తీసుకొని. చూసారా, గ్రంథాన్ని ఏం చేయమన్నాడమ్మా? ఆహారంగా తీసుకోమన్నాడు. దాన్ని దానితో నీ కడుపు నింపుకొనమని, కడుపు నింపుకోమన్నాడు. నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని, దాన్ని తినేశాడు. అది నా నోటికి తేనె వలె మధురంగా ఉన్నది. మరియు నేను ఆయన నాతో చెప్పండి. గ్రంథము అంటే దేవుని మాటలు. ఆ మాటల్ని ఈయన భుజించాడు అని అర్థం. ఆ మాటలను భుజించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? చెప్పాడు. ఏమని చెప్పాడు? మీకు విలాపం ఉంది, మనోదుఖం ఉంది, మీకు రోదనం ఉంది అని చెప్పాడు. అక్కడ మీ మీదికి ఇప్పుడు ఈ దేవాలయం పడిపోతుంది, మిమ్మల్ని చంపడానికి బబులోను రాజు వస్తున్నాడు అని దేవుని మాటలను యెహెజ్కేలు గారు చెప్పారు. అది దేవుని మాటలు తినడం అంటే. ఇర్మియా గారి దగ్గర చూశారు కదా, మరలా ఇదే మాట ఇర్మియా గారి దగ్గరికి వెళ్దాం. 15వ అధ్యాయం ఇర్మియా గారు గ్రంథానికి వెళ్దాం. 16 వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 642 పేజీ నెంబర్ 640 15వ అధ్యాయము 16వ వచనం. అంటే దేవునితో అంటున్నాడు, నీ మాటలు ఇర్మియాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. ఇప్పుడు చెప్పండి, గ్రంథం అంటే ఏంటి? దేవుని మాటలు. అది ఇక్కడ కూడా ఇర్మియాకి ఏమి ఇచ్చాడంటే మాటలు ఇచ్చాడు, అవి యూదులతో చెప్పాడు. ఇక్కడ యెహెజ్కేలు గారికి ఏమి ఇచ్చాడు అంటే మాటలు ఇచ్చాడు, అవి యూదులతో చెప్పాడు. ఇప్పుడు ఈ మాటలు తినాలి, చెప్పాలి. ఇంతే గ్రంథం అంటే. ఆత్మ సంబంధమైన ఆహారం. ఇంకా మనం చూద్దాం యోహాను సువార్త, దానికి ముందు మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. ఇది ఈరోజు నిన్ను వచ్చి బైబిల్ చదివినోనికి తెలియదు, అర్థం కాదు ఇది. లేదా ఇది తీసుకొని పోయి ఒక కలెక్టర్కి ఇస్తే బైబిల్ చదివి దీని అర్థం చెప్పమంటే చెప్పడు. డైరెక్ట్గా ఏమనుకుంటాడు? గ్రంథం అంటే గ్రంథమే అనుకుంటాడు. అవునా లేదా? లేదా ఈ పిచ్చి పిచ్చిగా రాయబడింది ఏంద్రా, ఇది మాటలు ఏమన్నా తింటారా, ఈ గ్రంథం తప్పు అంటాడు. అంతే. అందుకే ఆత్మస్థితి, ఆత్మ అనుభవం కావాలి దీనికి. 4వ అధ్యాయం 4వ వచనం సార్. అందుకు ఆయన మనుషుడు రొట్టెల వలన మాత్రమే కాదు. చూసారా, యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడమ్మా? రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి ప్రతి మాటను జీవించును. అది దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన. ఇది క్రొత్త నిబంధన సిస్టమాటిక్. ఇది ఇప్పుడు దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట క్రొత్త నిబంధనలో ఉంది. ఆ మాట ప్రకారం జీవించేది ఏది అంటే శరీరం కాదు. రొట్టె శరీరానికి, మాట ఆత్మకి. ఇంత డిఫరెన్స్ తెలుసుకోవాలి మనం. ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగాలి అంటే వాక్యం కావాల్సిందే వాడికి. ఈ వాక్య ఆహారం కావాల్సిందే. దీంతో ఎంత బాగా స్నేహం చేస్తాడో, ఇది చెప్పినట్లు ఎవరైతే జీవిస్తారో వాడు అంత ఆత్మీయంగా ఉంటాడు, శరీరాన్ని జయించగలడు. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 32వ వచనం నుంచి చదువుదామండి. కాబట్టి యేసు పరలోకం నుండి 86 తీశారమ్మా, చదవండి. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము, యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోసేకు ఇయ్యలేదు, మోసే మీకు ఇవ్వలేదు, నా తండ్రి పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? మన్నా ఏదైతే ఉందో ఇశ్రాయేలుకి ఇచ్చింది అది పరలోకం నుంచి వచ్చినది కాదు. దేవుడు అనే తండ్రి ఉన్నాడు కదా, యేసుక్రీస్తు వారు చెప్తున్నారు కదా, నా తండ్రి పరలోకము నుండి వచ్చి నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. మోషే ఇచ్చింది, ఇశ్రాయేలు 20 లక్షల మంది ఉన్నారు కదా, వాళ్ళకి మన్నా అనే ఆహారం ఇచ్చాడు. అది శరీర సంబంధమైంది, శరీరానికి కనబడుతుందా లేదా?
మన్నా అంటే అర్థం ఏందో తెలుసమ్మా? మన్నా దాని అర్థం ఏంటంటే పరలోకం నుంచి రాలేదు. అది పరలోకం నుంచి వచ్చిన ఆహారం కాదు. అది ఈ ప్రకృతిలో నుంచి వచ్చిన ఆహారం. ప్రకృతిలో నుంచి వచ్చిన ఆహారం. ఏ ఆహారము? ప్రకృతిలో నుంచి వచ్చిన ఆహారం. అది కంటికి కనబడుతుంది కదా. మన్నా అంటే కొత్తిమీర గింజలు ఏ రకంగా అయితే ఉంటాయో ఆ రకంగా ఉంటాయి అని చెప్పి రాయబడింది బైబిల్లో. మన్నా అనే పదానికి తెలుగులో అర్థం, అది మన్నా అంటే హెబ్రూ పదం. అది తెలుగులో దాని మీనింగ్ ఏం తెలుసా? ఇదేమి, దాని పేరేం తెలుసా తెలుగులో? ఇదేమి, దాని పేరే ఇదేమి. హెబ్రూ నుంచి తెలుగు ట్రాన్స్లేట్ చేస్తే ఇదేమి 16వ అధ్యాయం నిర్గమాకాండం. మరి నేను చెప్పా, మీరు చూడాలి. మరి నేను 16వ అధ్యాయము నిర్గమాకాండం 15వ వచనం, 58వ పేజీ, 16వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఇశ్రాయేలీలు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని కింద ఫుట్ నోట్లు ఏం రాయబడి ఇదేమంటే అది మన్నా అనేది హెబ్రీ భాష. తెలుగులో మనకు అర్థం కావాలంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? మన్నా అన్నారంటే ఇదేమి అన్నారు వాళ్ళు. మన్నా అంటే తెలుగులో దాని ట్రాన్స్లేటు ఇదేమి అని అర్థం. ఇప్పుడు నుంచి మన్నా అన్న, ఇప్పుడు మన్నా చర్చ్ అన్న రాసిన ఎవరన్నా ఇదేం చర్చు? నీకు మన్నా చర్చలు లేవు? మన్నా చర్చు రాజడగో ఇదేం చర్చు? తెలుగులో రాయాలంటే అట్లనే వస్తుంది మీది కదా. ఏలి ఏలి లామా సబక్తానే అని బైబిల్లో రాయబడింది. ఏలి ఏలి లామా సబక్తానే అది అరామిక్ భాష. దానికి తెలుగు భాష మీనింగ్ ఏంటి? నా దేవా నా దేవా నా చెయ్యేందుకు వదిలేవు. దాని మీనింగ్ అది. మెనే మెనే టెకెల్ ఉఫారస్చిన్ అనే మాట ఉంటుంది బైబిల్లో. అదొక అరామిక్ భాష. దాని మీనింగ్ ఏంటంటే నీకు తీర్పు తీర్చబడింది, నువ్వు రాత్రి చనిపోతావు, నీ పని అయిపోయిందని చెప్పి దాని తెలుగులో దాని మీనింగ్. అట్లనే అరామిక్ భాష. ఇక్కడ 16వ అధ్యాయం 15వ వచనం చదవండి మళ్ళీ నిర్గమాకాండము. ఇజ్రాయేలు దాన్ని చూచినప్పుడు అంటే ఇది కంటితో కనబడుతుందా లేదా? అది కంటికి కనబడుతుందంటే శరీర సంబంధమైన అర్థము. వాళ్ళ కంటికి కనబడుతుంది, దాన్ని చూస్తున్నారు. ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకుండ్రి. మోషే ఇది తినుటకు యెహోవా మనకిచ్చిన మీకిచ్చిన ఆహారము. ఇప్పుడు దాన్ని వాళ్ళు తీసుకొని తింటున్నారా లేదా? కొలుతా వేసుకొని మళ్ళీ తింటున్నారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు దీన్నే ఏమంటున్నాడు చూడండి యోహాను సువార్త. మన్నా చర్చ్ అంటే ఈసారి ఇదేం చర్చ్ అనాలి మీరు. చాలా మన్నా మినిస్ట్రీనే ఉంది. ఇప్పుడు యోహాను సువార్తకు రండి, 6వ అధ్యాయము 32. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే ఇశ్రాయేలీలతో, కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు. అది అంటే ఇశ్రాయేలీలైన పితరులకు ఏమి ఇవ్వలేదు? పరలోకం నుండి వచ్చిన ఆహారాన్ని దేవుడు ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు ఏమంటాడండి? నా తండ్రియే
నుండి వచ్చు నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. ఏమని చెప్పాలనుకుంటున్నాడు ఇప్పుడు ఇక్కడ? నా తండ్రి పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును మీకు అనుగ్రహించి ఉన్నాడు అంటున్నాడు. ఏంటి ఆహారము? యేసుక్రీస్తు వారు. కింద రాసినటువంటి పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయంగా చెబుతున్నాను అని వారితో చెప్పాను. కావున వారు, ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనిది. సమరయ స్త్రీ నీళ్ళు అడిగినట్లుగా అడిగారు వీళ్ళు కూడా సేమ్. ఆయన తెలియక అడిగింది, వీళ్ళు తెలిసి అడిగారు. ఆ ఆహారం మాకు ఇచ్చేసేమన్నారు వాళ్ళు. కావున వారు, ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనిది. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే అన్నాడు. ఏమన్నాడు? నేనే అన్నాడు. నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ. మీరు నన్ను చూచి ఉండియు విశ్వసింపక ఉన్నారని మీతో చెబుతుంది. తండ్రి నాకు అనుగ్రహింపబడిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చువా నేను ఏమాత్రం బయటికి త్రోసివేయను. నా ఇష్టం నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకు పరలోకం నుండి దిగి వచ్చి తిని. ఇప్పుడు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం, తండ్రి ఇచ్చిన ఆహారం ఏంటి? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు అనగానే మీరు శరీర సంబంధమైన యేసుక్రీస్తుని చూడకూడదు, పొరపాటవుతుంది. ఏం చూడాలి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడే ఉండెను అనే మాట చూడాలి. ఆ వాక్యం శరీరధారి అయి వచ్చాను అనే దానికంటే ముందు, శరీరానికంటే ముందు వాక్యం ఉంది అక్కడ. ఆ వాక్యం శరీరాన్ని ధరించుకుంది. ఇది ఒక డబ్బా అనుకుందమ్మా. ఇదేం ధరించుకుంది? దీనికి డ్రెస్ కూడా తయారు చేస్తారు కదా, ధరిస్తారు కదా, పౌచ్. అంటే ఇది ఒక పౌచ్ని ధరించుకుంది అని చెప్పాలి అప్పుడు, అనలేదా? అట్లనే ఆల్రెడీ ఆయన శరీరాన్ని ధరించుకోక మునుపు ఒక క్యారెక్టర్ కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు వారు. ఏ క్యారెక్టర్ కలిగి ఉన్నారు? శరీరం అనే వాక్యం కలిగి ఉన్నాడు. అంటే వాక్యం అనే శరీరం కలిగి ఉన్నాడు. అది కంటికి కనబడేది కాదు. అది ఒకసారి చదవండి 1వ అధ్యాయము యోహాను సువార్త మొదటి వచనం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యం ఏమై ఉన్నది? ఆయన ఆది యందు దేవుని వద్ద సమస్తము ఆయన మూలముగా. 13వ వచనం చూడండి అమ్మా, 14వ వచనం చూడమ్మా, 14వ వచనం. అదిగో ఆ శరీరధారి అయి ఉన్నదానికన్నా ముందు ఏమై ఉన్నాడు? అది వాక్యమై ఎవరొద్దున్నాడు? అది అంటే దేవుని వద్ద ఉన్న ఆయన వాక్యం కలిగి ఉన్నాడు, వాక్యం కలిగి ఉన్నాడు. అంటే వాక్యం అనే ఒక క్యారెక్టర్ కలిగి ఉన్నాడు. ఆ వాక్య శరీరం కలిగి ఉన్న అది వేరు. వాక్యము అయి ఉన్న ఒక క్యారెక్టర్ కలిగి ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు మాత్రము మరలా తొడిగేసుకున్నాడు. అది శరీర సంబంధమైన తొడుగు. ఇప్పుడు పరలోకము నుండి దిగి వచ్చింది వాక్యమా, శరీరమా? అది మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ శరీరం భూమి మీద మర్య గర్భములో ధరించుకున్నాడు. కానీ మర్య గర్భములో శరీరాన్ని ధరించకమును పరలోకములో ఏమై ఉన్నాడు? అందుకే పరలోకము నుండి దిగి వచ్చి తిని అంటాడు ఆయన. శరీరంతో దిగి రాలేదు, వాక్యమై ఉన్న దేవుడై ఉన్న శరీరం కలిగి ఉన్నాడు. ఇంకోటి, ఆ శరీరంతో దిగి వచ్చాడు. శరీరం అనేది ఇక్కడ ధరించుకున్నాడు. మనం నేను అనేపాటికే శరీరంతో కూడిన యేసుక్రీస్తుని చూడకూడదు. ఇక్కడ పొరపాటు అవుతుంది. రైట్, మరలా ఇక్కడికి వచ్చేద్దాం. 10వ అధ్యాయం హెబ్రీ పత్రిక, 10వ అధ్యాయం హెబ్రీ పత్రిక 5వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి తీశారు అందరూ? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 205.
చూడండి. కాబట్టి ఆయన ఆయన అంటే ఎవరు? క్రీస్తు యేసుక్రీస్తు వారు. ఈ లోకమందు ప్రవేశించినప్పుడు అంటే ఈ లోకంలోనికి ఆయన ప్రవేశించడా? ఈలాగు చెప్పుచున్నాడు. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. నాకొక, నా అనే అతను వేరు, శరీరం ధరించింది ఈ భూమి మీద. నా అనే వ్యక్తి ఆల్రెడీ ఉన్నాడు, ఉనికిలో ఉన్నాడు, స్వర్గంలో, పరలోకంలో. ఆయన భూమి మీద మరియమ్మ గర్భములోకి వచ్చి మరలా శరీరాన్ని ధరించుకుని బయటకు వచ్చాడు. అది మ్యాటర్ ఇక్కడ. జీవాహారము నేనే అన్నప్పుడు శరీరధారి అయి ఉన్న శరీరం కలిగిన ఆయన చూడకూడదు, ఆ శరీరం ధరించిన లోపలున్న ఆయన చూడాలి. వాక్యం అనదర్ క్యారెక్టర్, పైన క్యారెక్టర్. ఎందుకంటే పైన దిగి వచ్చిన శరీరం కాదు కదా, వాక్యం. ఇంకా తిమోతిలు రాసిన పత్రిక చూద్దాం. తిమోతిలు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మొదటి తిమోతిలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 వచ్చింది చదవండి. మొదటి తిమోతిలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 వచనం. అమ్మ 3వ అధ్యాయము 16. దైవభక్తిని గూర్చిన మొదటి తిమోతి 191 పేజీ నంబరు. 16వ వచనము. మీరు ఇండెక్స్ మీద కొంచెం ఫైటింగ్ బాగా చేయాలి అందరూ. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము ఏమని చెప్తున్నాడు ఇక్కడ? నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్ప మర్మం అంట. అంటే దేవుని తెలుసుకోవడము లేదా దేవుని యందు భక్తి కలిగి ఉండటం అనేది ఒక మర్మం అంటది, మర్మం అంటది, గొప్ప మర్మం అంట. మళ్ళీ అందుకు మామూలు మర్మం కాదు. ఏంటది? ఆయన సశరీరుడుగా, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. అది ఏమని రాయబడింది? ఆయన శరీరుడుగా ప్రత్యక్షమాయను. అంటే ఆయన ఈ లోకములోనికి రాకమునుపు ఉన్నాడు. యేసుక్రీస్తు ఈ లోకంలోకి రాకమునుపు ఎక్కడున్నాడు? అది సెల్లినేది. ఇంగ్లీష్లో ఎంత బాగుంటుందో. మీ సెల్ ఉందా బ్రదర్? లేదా? ఇంగ్లీష్ ఉందా? ఇంగ్లీషు నేను మళ్ళీ ఇప్పుడు చేయాలా? తక్కువ చేస్తాలే. అమ్మ మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము ఏదో 16 కదా, అదిగో దో. అండ్ వితౌట్ కాంట్రవర్సరీ గ్రేట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్, గాడ్ వాజ్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫ్లెష్ అన్నాడు చూడమ్మా. ఇంగ్లీష్లో ఏం చెప్పాడు? ఇక్కడ ఆయన అన్నాడు, ఇక్కడ ఏమన్నాడు? తెలుగులో ఏమని చెప్పాడమ్మా? ప్రత్యక్షుడయ్యను. ఆయన అనే పదం ఉంది అక్కడ, కానీ ఇంగ్లీష్లో ఏమని రాశాడు? గాడ్. ఇక్కడ రాయాల్సింది ఆయన కాదు. మామూలుగా అయితే దేవుడు శరీరధారిగా ప్రత్యక్షమాయను అని రాయాలి. ఇక్కడ దేవుడు శరీరధారిగా ప్రత్యక్షమాయను అంటే శరీరాన్ని ధరించక మునుపు దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్న దేవుడై ఉన్నాడు. వాక్యమై ఉన్న దేవుడై ఉన్నాడు. అంటే ఆ వాక్యమై ఉన్న దేవుడు పరలోకము నుండి దిగి వచ్చాడు. ఆయనే అంటున్నాడు, తండ్రి నన్ను పంపాడు, నేను పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము. ఇప్పుడు యోహాను సువార్తకు రండి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఆత్మకు సంబంధించిన భోజనం, ఆత్మ సంబంధమైన ఆహారం కోసం మాట్లాడుతున్నాను. 6వ అధ్యాయము 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లా, జీవ ఆహారము నేనే. 86వ పేజీ. జీవ ఆహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు. నా యందు
నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పికొనడు. మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పేది. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వస్తారు. నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రమును బయటకు త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుటకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తినే. అది ఎక్కడి నుండి దిగి వచ్చాడంటేనా? పరలోకం నుండి దిగి వచ్చాడు. వెరీ గుడ్. ఇప్పుడు 41వ వచనం కూడా చదువుదామ్మా. అందులోనే కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము అని. చూసారా, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం అని ఏంటి? శరీరంగా ఆయన శరీరం తీసుకుంటారా? ఆయన శరీరం ధరించక మునుపున్న క్యారెక్టర్ని తీసుకుంటారా? ఏమై ఉన్నాడు క్యారెక్టరు? వాక్యం. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్తున్నారు? నేను ఆహారమును అంటున్నప్పుడు శరీరం వైపు చూడకూడదు, ఆయన ధరించుకున్న లోపలున్న వాక్యం చూడాలా, ఆయన ముందున్న పరలోకంలో ఉన్న స్టేజ్ని చూడాలా. చూడండి, ఇక్కడే అదే మనకు బయటపడుతుంది. అక్కడున్న వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు అన్నది కూడా బయటపడుతుంది. చూడండి ఇప్పుడు, కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము అని ఆయన చెప్పినందుకు యూదులు ఆయనను గురించి సనుగుకొనుచు. అదిగో చూసారమ్మా, నేను చెప్పాను కదా అర్థం కాదని కూడా. వెంటనే నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును అని అనేపాటికే అక్కడ ఉన్న వాళ్ళంతా ఏమన్నారు? సనుక్కున్నారు. ఏంటి పరలోకం నుండి దిగి వచ్చానంటాడు? ఈయన యోసేపు కుమారుడైన యేసుకాడా? ఈయన తల్లిదండ్రులు మనం ఎరుగుదుము కదా. నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నానని ఇలాగ చెప్పుచున్నాడండి. అందుకు యేసు, మీలో మీరు సనుగొనకునుడి, నన్ను పంపిన తండ్రి వాడిని ఆకర్షిస్తేనే కానీ ఎవడు నా యొద్దకు రాలేడు, అంతేదేమో నేను వాని లేపుదును. వారందరూ దేవుని చేత బోధింపబడుదని ప్రవక్తల లేఖనంలో రాయబడినది కనుక తండ్రి అయిన విని నేర్చుకునే ప్రతివాడు నా యొద్దకు వచ్చును. దేవుని వద్ద నుండి వచ్చేవాడు తప్ప మరి ఎవడునూ తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచి ఉన్నాడు. విశ్వసించువాడే నిత్యజీవం గలవాడు. జీవాహారం నేనే. మీ పితరుల అరణ్యంలో మన్నాను తినను చనిపోయిరి, దీనిని తినినవాడు చావకుండానట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం నేనే. ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారం లోకమునకు జీవం కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్తున్నాను నేను. చూసారా, ఇక్కడ వెంటనే నేనే పరలోకమును దిగి వచ్చాను, నేనే ఆహారం అనేప్పటికీ అక్కడే వెంటనే వాళ్ళలో వ్యత్యాసం వచ్చేసింది. చూడండి, అరే నువ్వు వడ్లవాని కుమారుడు కావా? మీ నాన్న పేరు యోసేపు కాదా? మీ అమ్మ పేరు మరియమ్మ కాదా? మీకు అన్నదమ్ములు లేరా? పరలోకం నుండి వచ్చినాడు, పరలోకం నుంచి అని అనుకుంటారు కదమ్మా. అని యేసు ప్రభుని అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది వ్యతిరేకించారు. యేసుక్రీస్తు వారు ఒకటే మాట అన్నారు, మీరు నన్ను విశ్వసించకపోతే నిత్య జీవాన్ని అసలు పొందరు. ఇప్పుడు 52వ వచనం చూడండి మీరే. యూదులు అవతల పండి. యూదులు ఈయన తన శరీరమును ఎలాగో తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. చూసారా, మరలా ఇంకా తప్పుగా ఆలోచించడం మొదలుపెట్టారు. అంటే ఆయన చెప్పిన మాటలు వారికి అర్థం కావడం లేదు. ఈయన తన శరీరమును ఎలాగో తిననీయగలడు. ఒకరితో ఒకరు వాదించిరి. కావున యేసు ఇట్లా నేను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వాడిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా శరీరం నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా రక్తం నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలంగా జీవించుచున్నట్టే నన్ను తినేవాడును నా మూలంగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినవాడు ఎల్లప్పుడూ జీవించునని నిత్యంగా మీతో చెప్పుచున్నాను నేను. ఆయన కపెర్నహూములో బోధించు సమాజం ఈ మాటలు చెప్పాను. ఇప్పుడు ఈ 52 నుంచి 59 వరకు మన ప్యాటర్న్ విన్నాం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవం గలవాడు అని ఆయన చెప్తా ఉన్నాడు. అదే ఆహారము అని ఆయన చెప్తా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళకి ఎలా అర్థమైంది? నిజంగానే శరీరం తినాలేమో, నిజంగా రక్తం తాగాలేమో, మేమేమైనా జలగలమా?
లేకపోతే మేమన్నా రాక్షసులమా అనుకుంటారు వీళ్ళు. అవునమ్మా? అంటే అర్థం కాకపోతే అలాగే ఉంటుంది మీనింగ్. గ్రంథము అంటే గ్రంథంగా తీసుకుంటే ఎలా ఉంటుంది? గ్రంథమే అనుకుంటాం. అక్కడ ఏం చెప్తున్నాడు, కాంటెక్స్ట్ అంటే దేని మీద నడుస్తుంది అన్న విషయం తెలియ వాళ్ళకి. ఇప్పుడు ఏం జరిగిందంటే యేసుప్రభుకు మామూలుగా ఎంతమంది శిష్యులు అని చెప్పానమ్మా నేను? 82 మంది. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి, 60వ వచనం. ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట. ఆయన శిష్యులే, ఎవరు కాదు, మరలా యూదులు కాదు. ఆయన వెంబడించి ఆయనతో పాటు ఉండి బాప్తిస్మాలు ఇస్తూ, యేసయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తామన్న వాళ్ళే. కఠినమైన మాట ఇది. ఏంటి ఇది కఠినమైన మాట? ఇది ఎవరు వినగలని చెప్పుకుండ్రి. యేసు తన శిష్యులు దీని గురించి సనుక్కొనిచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లా నేను దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుకున్న చోటును ఎక్కుట మీరు చూచినట్లా ఏమందరు? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునే ఉన్నవి గాని మీలో నివసించని వారు కొందరు ఉన్నారని, మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారని వారితో చెప్పాను. విశ్వసింపని వారెవరో తను అప్పగించేవాడు మొదటి నుండి యేసునకు తెలియను, మరియు ఆయన తండ్రి చేత వారి కృప అనుగ్రహింపబడుకుంటే ఎవడు నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెబుతున్నాను నేను. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనక తీసి మరి ఎన్నడను ఆయనను సరే సార్ నొప్పండి మీరు పోండి. చూసింది అర్థమవుతుందా చెప్పేది మాట? ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ? చెప్పండి, ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు ఆయన? 63లో చూడండి, 63లో ఉంది ఆన్సర్. చెప్పండి 63లో ఏముంది ఆన్సరు? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న అంటే ఈ 6వ అధ్యాయం 1వ వచనం నుంచి మొత్తం చెప్పుకుంటూ వస్తాడు ఆయన. ఇప్పటి వరకు చెప్పిన మాటలన్నీ మీరు శరీరానుసారంగా తీసుకున్నారు కదా, తప్పు. అది నిష్ప్రయోజనము. ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పాను, ఆత్మ సంబంధమైన విషయాలు అన్నాడు అక్కడ. చూడండి మరలా చదువుతాను నేను. ఆత్మయే జీవింపచేయుచున్నది అంటే నా శరీరం తింటే మీరు జీవిస్తారని కాదు, అక్కడ ఆత్మను తినాలి. ఏం తినాలి? దీని మీనింగ్ ఏంటంటే 52 నుంచి 59 వచనాల్లో ఉన్న మీనింగ్ ఏంటంటే, నేను భూ సంబంధమైన నా శరీరమును సిలువలో పెట్టబోతున్నాను. నా శరీరమును సిలువలో పెడితే ఈ శరీరము పెట్టడం వల్ల మీరు నన్ను విశ్వసిస్తే మీ మీదికి పరిశుద్ధాత్మ వస్తుంది. ఆ పరిశుద్ధాత్మయే మిమ్మల్ని ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది. అది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఆయన. నేనేం చేయబోతున్నానంటే నా శరీరమును నేను ఇవ్వబోతున్నాను సిలువలో. ఈ శరీరమును త్యాగం పెట్టి సిలువలో ఇస్తే మీ మీదికి ఏమొస్తుందంటే పరిశుద్ధాత్మ వస్తుంది. నేను పరిశుద్ధాత్మను పంపబోతున్నాను. చూడండి, మీరు శరీరానుసారంగా ఆలోచిస్తున్నారు. ఎలాగా? ఈయన ఎలాగో తిననీయగలడు ఈ శరీరమును, రక్తము? వాళ్ళ ఆలోచన చేసిందే చెప్పాలి కదా ఆయన. రెండోది, ఈయన యోసేపు కుమారుడు కదా, ఈయన మరియ కుమారుడు కదా అన్నారు కదా. అందుకు చెప్తున్నాడు ఇప్పుడు 63వ వచనంలో ఏమని? ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి కానీ అని అన్నాడు. అంటే నేను ఇంతవరకు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో, వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యము ఆత్మయ ఉన్నది, దేవుని యొక్క ఆత్మయ ఉన్నది. ఆ మాటలను మీరు తినాలి, ఆ ఆత్మను మీరు పొందుకోవాలి అనే మాటను చెప్తున్నాడు అక్కడ. కానీ వాళ్ళకి లోపల విషయం అర్థం కాక శరీర సంబంధమైన విషయమే అర్థం అనుకుని 66లో ఏం చెప్పాడు? అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనక తీసి మరి ఎన్నడను ఆయనను అది అంటే 70 మంది శిష్యులు ఏం చేశారు? యేసుప్రభుని వదిలేశారు. అర్థం కాక, ఆత్మీయ బోధ అర్థం కాక వదిలేశారు. అప్పుడు చూడండి, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళవలనని ఉన్నారా అని మిగిలిన 12 మందిని అడిగాడు. 70 మంది వెళ్ళిపోయారు, వాళ్ళు ఇంకా రారు ఎప్పటికీ. మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా, మీకన్నా అర్థమైందా లేదా అని అడిగాడు. అప్పుడు
సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. అది మ్యాటర్ ఇక్కడ. అంటే ఇంతవరకు చెప్పిన ఆ ఆహారం అనేది కానీ, జీవాహారం అనేది కానీ, మీరు నా శరీరం తినాలి, నా రక్తం తాగాలి అన్న విషయం కానీ పేతురుకు అర్థమైంది. చూడండి ఏమని అంటే, మాటలు తినాలి, యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు వినాలి, వాక్యం వినాలి. ఆ వాక్యం వింటే ఆ వాక్యం ఏం చేస్తుంది? మనిషిని నిత్య జీవంలో తీసుకెళ్తుంది. యేసుక్రీస్తు మాట విన్నప్పుడు విశ్వాసి అవుతాడు. విశ్వాసి ఏమవుతాడంటే జీవిస్తాడు. అది చెప్పాడు ఇక్కడ. నేను చెప్పేది అర్థమైందా? ముందుగానే చెప్పాడు కదా ఇక్కడ. 35లో చెప్పాడు. 35లో అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారం నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమున ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును. అంటే విశ్వాసం ఎప్పుడు ఉంచుతారు? యేసుక్రీస్తు వారి మాటలు విన్నప్పుడు. అంటే యేసుక్రీస్తు మాటలు ఏమై ఉన్నాయి? నిత్య జీవపు మాటలు. అంటే యేసుక్రీస్తు వారి మాటల్లోనే జీవం ఉంది. శరీరంలో జీవం ఉందా? రక్తంలో జీవం ఉందా? మాటల్లో ఉంది. అది అంటే నా శరీరమును నేను రక్తము చిందించి నా శరీరమును సిలువలో పెట్టబోతున్నాను, మీరు నా మాట వినండి, మీ మీదికి ఆత్మ వస్తుంది, ఆయన నిత్య జీవ మాటలు చెప్తాడు. అది చెప్పాలనుకున్నాడు ఆయన. అలా చెప్పాలనుకున్న విషయం అంతతో అయిపోలేదండి. కిందికి రండి. 7వ అధ్యాయము అంతటితో అయిపోలేదు. చూడండి మొదటి వచనం. అటు తర్వాత యూదులు ఆయన చంప